ఎలా ఉందమ్మా లైఫ్? హౌ ఇస్ లైఫ్ ఫర్ యూ నౌ? మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడము, తర్వాత 3 months బేబీని మా పెద్దమ్మ మా పెద్దనాన్న నన్ను చూసుకోవడము. ఐ స్ట్రగుల్ సో మెనీ హర్డల్స్ ఇన్ మై లైఫ్. చాలాసార్లు అమ్మ గురించి పోస్ట్ పెట్టినప్పుడు నాకే బాగా ఏడుపు వస్తుంది. అంటే నేను పుట్టడమే పాపమేమో అనిపించింది. అంటే నా వల్ల బాగా మిస్ అవుతావు అమ్మని. పాప పుట్టినప్పుడు మా అమ్మ మళ్ళీ పుట్టింది నాన్న అని కాల్ చేశాను. తను రాలేదు చూడ్డానికి. పిన్నితో ఎప్పుడు అసోసియేషన్ లేదు నీకు పెద్ద? ఈరోజు మా పిన్ని చాలా హ్యాపీగా మా డాడీతో ఉంటుంది, వాళ్ళకి 2 పిల్లలు, దే ఆర్ సెటిల్డ్. కానీ నాన్న ఎప్పుడు అడ్డుపడలేదా తల్లి నిన్ను? అంటే సరిగా చూసుకోకపోవడం పిన్ని? నాన్న ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే నా లైఫ్లో. ఎప్పుడైనా బాధ కలిగిందా నేను పుట్టి? అంటే చాలామందికి ఇలాంటి ఒక గిల్ట్ వేధిస్తుంది, తెలుస్తుంది. మనం పుట్టంగానే అమ్మ వెళ్ళిపోయిందంటే మనం ఎక్కడో తెలియకుండా సబ్కాన్షియస్గా బాధపడతాం. అసలు నేను పుట్టకపోయి ఉంటే మా అమ్మ బ్రతికేదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఐ కెన్ ఫీల్ దట్, అంటే తన డెస్టినీ అంతవరకే ఉంది. ఇప్పుడు అసలు కనెక్షన్ లేదా నాన్నతో? మా పెద్దమ్మ వాళ్ళు రానియరు, మా డాడీ వాళ్ళు రానియరు. నేను ఎక్కడికి పోవాలి అని చెప్పి నేను వెళ్తూనే నాకు తెలిసిన ఒక మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి మొత్తం మింగేసి సూసైడ్ చేసుకున్నాం. ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా చేసుకుంటే మా మీదకి వస్తుంది, మేము పెట్టుకోమని. నాకు ఎవరు అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి. కన్నన్ యాక్చువల్లీ నాకు తేజ గారి దగ్గర పరిచయం అక్క. కానీ కన్నన్ కంటే పెద్దవారు కదా నీకంటే చాలా. ఇప్పుడు కన్న చాలా సన్నగా స్మార్ట్ గా ఉంటుండే, పెద్ద. ఇప్పుడు మేము ప్రేమను ఎక్కువ ఇచ్చేయడం వల్ల లావయ్యానని చెప్తాడు. సో అయితే కన్నన్ గారు అప్పుడు ప్రపోజ్ చేస్తే నీకు నచ్చేసారా? దట్ మచ్ మెచ్యూర్డ్ హీ ఈజ్. అంత మెచ్యూర్డ్ పర్సన్ తోటి ఇంత చిన్న పిల్ల ఎలా కాపురం చేస్తుంది? ఎంత బాగా చెప్పావే బుజ్జి తల్లి. ఆయనకి నేను అసలు పర్ఫెక్టే కాదు నా విషయంలో, అంటే ఆయన వేరే లెవెల్. సో అలాగే యాక్ట్ చేసావు తమిళ్లో, తెలుగులో కూడా. అప్పుడు చిన్న మూవీస్లో. తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? పెళ్ళి అయిపోయిందనా? పెళ్ళి అప్పుడు నేను కన్నన్ అడిగాను, నేను హౌస్ వైఫ్ లాగా ఉండాలనుకున్నాను. ఎందుకంటే నేను అప్పటికే చాలా స్ట్రెస్ తీసుకున్నాను నా లైఫ్లో. నేను ఇంకా మంచి హౌస్ వైఫ్ లాగా ఉండిపోవాలనుకున్నా. మరి ఇప్పుడు లౌకికంగా నీ ప్రయాణం ఎటు నిహారిక? వెల్కమ్ టు దిస్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఆన్ ఐ డ్రీమ్. ఇవాళ మనం అసాధారణమైన ఒక ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మాయితో మాట్లాడబోతున్నాం. మామూలుగా తెరపై కనిపించే వాళ్ళు, పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదు ఫ్యాన్స్ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కేవలం తన వ్యక్తిత్వంతో, తన సాధారణ జీవితం గడుపుతూనే గ్రేట్ ఐడియాస్ తోటి చాలామందిని ప్రభావితం చేసిన డిజైనర్ అండ్ ఇంకేం చెప్పాలి, ఆల్ ఇన్ వన్ ఫిలాంథ్రపిస్ట్ నిహారిక కన్నన్తో మాట్లాడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో కొంచెం కొద్దో గొప్ప హోల్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నిహారిక ఎవరో తెలుసు. ఎప్పుడు నవ్వుతూ గలగలగలగల అని కళకళలాడుతూ ఉంటుంది. నిహారిక, హ్యాపీ టు టాక్ టు యూ టుడే. ఈ విధంగా థ్యాంక్ యూ అక్క. సో నిన్ను పరిచయం చేయాలంటే అసలు ఏమని చేయాలి? యువర్ డిజైనర్, నీకు మంచి బొటీక్ ఉంది, అండ్ ఒక 2 పిల్లలకి మంచి అమ్మవి, ఒక మంచి భార్యవి, అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి మహిళగా నీ లైఫ్ కొనసాగిస్తున్నావు. మీరు ఎలా పిలిచినా పలుకుతారు. అంతేనా? అంతే. ఎలా ఉందమ్మా లైఫ్? హౌ ఇస్ లైఫ్ ఫర్ యూ నౌ? ఇట్స్ ఆల్వేస్ గుడ్ అక్క. లైఫ్ ఎప్పుడైనా ఎవరికైనా ఎలా ఉంది అంటే ఇట్స్ మిక్చర్, అదే ఉగాది పచ్చళ్ళలాగా అప్పుడప్పుడు కొంచెం తీయగా చేదుగా అన్నీ ఉంటేనే బాగుంటుంది కదా లైఫ్. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఎవరికి ఉండదు అలా. అవును. సో అన్నీ కలిసి ఉంటుంది లైఫ్. నీకు డీపర్ స్టోరీ ఒకటి ఉంది, హౌ యూ కేమ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ థింకింగ్ అన్నది. నీకు స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ చాలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అందరికీ ఏదో చేయాలనే తపన కనిపిస్తుంది. నువ్వు ఒక్క పోస్ట్ పెడితే కూడా నీకు అలా వేల మంది వచ్చి ఫాలో అయిపోయి లైక్ చేసేస్తూ ఉంటారు. దాని వెనుకుండే సీక్రెట్ ఏంటి నిహారిక? అక్క, ఐ డోంట్ టెల్ వేల మంది చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ బట్ అట్లీస్ట్ నన్నుగా అంటే నేను ఒక పోస్ట్ పెట్టాను అంటే, ఒకరికి నీడీ ఉందని పెట్టాను అంటే, నన్ను నమ్మి ఆ కాజ్కి హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. అండ్ అందులో మీరు కూడా 7-8 years బ్యాక్ ముందుకు వచ్చారు, మీరు కూడా సపోర్ట్ చేశారు కాజ్కి. సో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఐ డోంట్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్, బట్ అట్లీస్ట్ ఒక 10 మందిని సంపాదించుకున్నాను అనుకుంటాను నేను.
చాలామంది నిన్ను పాజిటివ్ ఒక రోల్ మోడల్గా ఐకన్గా చూస్తారు. బికాస్ నువ్వు ఎప్పుడు పాజిటివిటీనే వెదజల్లుతావు. నువ్వు ఇందాక నా ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటాయి లైఫ్లో అని. నేను ఎక్కువ కంప్లైంట్ చేసి చూడలేదు. అంటే నీకు అసలు కష్టాలు ఎప్పుడు లేవా లైఫ్లో? అయ్యో, కష్టాలు ఎప్పుడు అదే నేను ఒక్కొక్కసారి ఎప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. రోజు ఇన్ని కష్టాలు, డిఫరెంట్ కష్టాలు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండదు. చెప్పుకోవడానికి కూడా చాలా కామెడీగా ఉన్న కష్టాలు రోజు డిఫరెంట్గా ఉంటుంది. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, పెద్దనాన్న, అంటే నువ్వు రోజు ఒకటే అయితే నీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకనే దేవుడు నీకు డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడు మర్చిపోకుండా ఉండడానికి అని చెప్తాడు. సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఓకే, దాన్ని ఓవర్కమ్ అవ్వడం ఎలా, దానివల్ల మనకు ఒక తెలుస్తుంది ముందు ఫ్యూచర్లో ఓకే ఇలా ఉండకూడదు అని. అంత తప్ప దాన్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకోను. అండ్ నేను దేవుడిని రోజు ఒకటే కోరుకుంటాను, ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని తట్టుకోవడానికి శక్తి, ఏదో ఒక సొల్యూషన్ తొందరగా ఇవ్వు, మళ్ళీ లాంగ్ చేయకుండా కొంచెం అప్పటికప్పుడు డిస్కౌంట్ ఇవ్వమని చెప్తాడు. రెగ్యులర్ క్లయింట్ కదా ప్రాబ్లమ్స్కి. మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను ఎవరు అంటే నీ పెంపకంలో కానీ నేను నీ ఐడియాస్ని ప్రభావితం చేసి మనమే కాదు 10 మందిని పట్టించుకోవాలి అని ఐ థింకింగ్ వాస్. కోవిడ్ టైంలో నాకు గుర్తు, నువ్వు ఎంత సేవ చేసావో అందరికీ తెలుసు. నువ్వు మీల్స్ వండి పంపించడం మొదలుకొని న్యూట్రిషియస్గా, హైజీనిక్గా ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక రేంజ్లో నడిచింది నీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. సో టెల్ మీ అబౌట్ ఇట్. అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన దృక్పథం నీకు? మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడము, తర్వాత 3 months బేబీని మా పెద్దమ్మ మా పెద్దనాన్న నన్ను చూసుకోవడము. ఐ స్ట్రగుల్ సో మెనీ హర్డల్స్ ఇన్ మై లైఫ్ చిన్నప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు చూసుకున్నారు అంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ థింగ్ ఏంటంటే ఆ ప్రీషియస్ ఆ టైంలో నన్ను చూసుకున్నారు అన్న గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడూ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు లేకపోతే నేను ఇంత హ్యాపీగా నా చైల్డ్హుడ్లో కొన్ని మెమొరీస్ ఉన్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు లేనప్పుడు, అంటే వాళ్ళు లేకుండా నేను మా డాడీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో నాకు చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక ఫ్యామిలీ అండ్ నేను ఐ విల్ కాల్ యూ లైక్ అక్క. మీకు చాలామంది రోజు కలుస్తూ ఉంటారు, బట్ చాలా క్లోజ్ టు హార్ట్ ఉంటారు. వాళ్ళు ఎవరు మిమ్మల్ని అక్క అని పిలవరు అండ్ మీరు వాళ్ళని ఓన్ చేసుకోలేరు. కానీ నేను పిలువు అని పిలిపించుకుంటా. యూ కెన్ కాల్ నో మేడం అక్క అని పిలువు అంటారు. సో అలా నాకు చాలా ఫ్యామిలీస్, చాలామంది అక్కలు, అమ్మలు అంటే వాళ్ళందరూ ప్రేమగా చూసుకోకపోతే నాకు ఎవరు లేరు. అవును, ఆ ప్రేమని నేను కూడా ఇంకొక వేలో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటాను. సో దానికి నన్ను ఎవరు ఇన్స్పైర్ చేసింది కానీ ఎవరో ఇది చేసింది కానీ లేదు. నేను ఎప్పుడు ఏదైనా చెప్తే ఎవరికైనా నేను చెప్తాను, ఇది నా లైఫ్లో ఫేస్ చేసిందే నేను మీకు చెప్తాను, నేను ఇలా తప్పు చేశాను మీరు చేయకండి, మీరు దీన్ని ఫాలో అయితే ఓకే, నేను ప్రాపర్గా చేశాను మీరు ఇంకా ప్రాపర్గా చేసుకోండి, మీ లైఫ్ బాగుంటుంది అని చెప్తాను. సో ద వే నేను ఎలా పెరిగాను, నేను పెరిగినప్పుడు నన్ను చాలామంది దగ్గర చేసుకున్నారు, వాళ్ళ సొంత కూతుర్లా చూసుకున్నారు, చెల్లెల్లాగా చూసుకున్నారు. సో వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. అందుకనే వాళ్ళందరూ బయట వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరి దగ్గర నేను పెరిగాను. అందుకని నేను కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరూ ఎవరితోటైనా మాట్లాడితే మనకేమొస్తుందో, మనకు కరోనా, సొంత రిలేటివ్స్, సొంత పిల్లలు కూడా ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఇండియాలో పేరెంట్స్ ఉన్నారు, ఎవరు పట్టించుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమైనా అయితే ఒక మనిషి దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ ఫీల్ అంటే మా అమ్మని నేను చూడకపోయినా ఎవ్రీ సెకండ్ ఐ ఫీల్ అంటే మా అమ్మ ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అనిపిస్తుంది. చాలాసార్లు అమ్మ గురించి పోస్ట్ పెట్టినప్పుడు నాకే బాగా ఏడుపు వస్తుంది. బాగా మిస్ అవుతావు అమ్మని? చాలా, అంటే నేను ముందు మిస్ అయ్యానో లేదో తెలియదు కానీ 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది మదర్ వాల్యూ. అంటే నా పిల్లల మీద నేను ఇంత ప్రేమగా ఉన్నప్పుడు అంటే మా అమ్మ ఉంటే నన్ను కూడా చూసుకునేది కదా. సమ్ టైమ్స్ యూనో మనం మన హస్బెండ్కి చెప్పలేము, పిల్లలకి చెప్పలేము, ఏదో ఒక చిన్న బాధ ఉంటుంది. అంటే అన్నీ షేర్ చేసుకొని అన్నీ చెప్పుకోవడానికి అంటే అదేదో తప్పు చేసినట్టు కాదు, చిన్నదే. నాకు నా ఫ్రెండ్తో గొడవ అయ్యి ఉంటుంది అనుకోండి, అది నేను నా హస్బెండ్తో షేర్ చేస్తే మళ్ళీ నా హస్బెండ్ రేపు పొద్దున మళ్ళీ ఆమెతో మాట్లాడనివ్వడేమో, లేదా నా బిజినెస్లో లాస్ వచ్చి ఉంటుంది, అది చెప్తే మళ్ళీ బిజినెస్ చేయడానికి పంపడేమో అన్న భయం ఉంటుంది ఎవరికైనా. అవి కూడా షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలనిపిస్తుంది, అంటే మన హోల్ హార్టెడ్గా వాట్ ఎవర్ మనల్ని మనం. సో నేను అనుకుంటాను మనల్ని మనం అన్కండిషనల్గా వాట్ ఎవర్ యువర్ జడ్జ్ లేకుండా లవ్ చేసేది అమ్మొక్కటే. ఇవ్వడం మొదలు పెట్టావైతే? ఇవ్వడం అని మొదలు పెట్టలేదు, జస్ట్ సో నేను ఆ టైంలో అనుకున్నాను సరే ఇంతమందికి ప్రాబ్లం ఉంది కరోనాలో, మనం కనీసం ఒక 5 మందికి ఫుడ్ పెడదాం, హెల్తీగా పెడదాము, వాళ్ళ హాస్పిటల్ దాకా వెళ్ళొద్దు. చాలామందిని నేను అప్పుడు చూసాను, ఒక పేపర్లో ఒకసారి చదివాను ఏంటంటే
అందరు ఏమవుతుందంటే ఒక 4-5 డేస్ కరోనా వచ్చి 4-5 డేస్ ఎఫెక్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నారు. అందులో 50% ఇంటికి వస్తున్నారు, 50% చనిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఆ 5 డేస్ కూడా వాళ్ళకి హెల్దీ ఫుడ్ లేదు. అంటే 5 డేస్ చాలా వీక్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళ హెల్దీ ఫుడ్ తినలేక వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు. బయట నుంచి ఆర్డర్ చేసుకోలేరు. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా చెప్తే ఉన్న ఇది కూడా పోద్దేమో అని చెప్పి ఎవరికి చెప్పకుండా డోర్లు వేసుకొని ఇంట్లో ఉంటున్నారు. సో నేను ఆ డోర్ దగ్గరికే మనం 100 మందికి సహాయం చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ ఒకరికి చేద్దాం. ఆ ఒక్కరికి హెల్దీ ఫుడ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవుతారు. ఇప్పుడు మనమే బాగున్నాం, నేను ఒక్కదాన్నే బ్రతికేస్తాను కరోనాలో, అందరూ చనిపోతే మనం బ్రతకది ఏముంటుంది? అందరూ ఉంటేనే కదా లైఫ్ అన్నది. కాబట్టి అందరినీ బ్రతికించుకునే బాధ్యత మనది అనుకున్నాను. సో అందుకే నాకు చేతనైనంత అందరికీ నేను చేయలేకపోవచ్చు. ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, మనం 100 పీపుల్కి చేయకపోయినా మన దగ్గర ఉన్న ఒక్కరికి చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. బట్ ఇట్స్ లైక్ ఒక యజ్ఞం లాగా అయిపోయింది. అందరూ అనుకుంటారు చాలా ప్లాన్డ్గా చేసుకున్నారు మీరు కరోనా టైంని. ఐ నెవర్ థింక్ అండ్ ప్లాన్డ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నేను ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాను. నాకు ఆ టైంకి ఏది అనిపిస్తే అది చేస్తాను, కానీ ప్లాన్డ్గా ఆలోచించి చేస్తుంటే ఇలా ఎందుకుంటాను అంటాను నేను ఎవరికైనా. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నీ బాధని దిగమింగుకొని ఇవన్నీ చేస్తున్నావు, కానీ నీకు చిన్నప్పుడు చాలా అమ్మ లేని లోటు ఫీల్ అయ్యావా నువ్వు? చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఎలా అంటే లైక్ నేను పెద్దమ్మ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ లేని లోటు నాకు తెలీదు. పెద్దమ్మ ఈజ్ ఈక్వల్ టు మై మదర్. టిల్ నౌ ఆమెనే నన్ను చూసుకుంటారు. అమ్మ అంటే బాగా చూసుకుంటారు. కానీ ఆ చిన్నప్పుడు ఏంటంటే నన్ను ఎంతసేపు అంటే పెద్దమ్మకి పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మా డాడీకి దగ్గర చేద్దామని ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే నేను మా డాడీ దగ్గరికి పోయినానో అప్పుడు మా పిన్ని వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. మా డాడీ అప్పుడు హీ నెవర్ ట్రీట్ మీ లైక్ వాళ్ళ సొంత పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం, నన్ను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం, ద వే అంటే ఒక చాక్లెట్ తినాలన్నా ఒక బిస్కెట్ తినాలన్నా బీరువాలో దాచేసుకొని పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటే నాకెవరు పెట్టేవాళ్ళు లేకసి అవన్నీ చాలా చిన్న చిన్న అంటే చెప్పుకోవడానికి చాలా సిల్లీగా ఉంటాయి. బట్ వెన్ వీఆర్ కిడ్స్ అంటే మన చిన్న పిల్లలు ఉన్నప్పుడు అది నేను చాలా ఫీల్ అవుతాను. అంటే ఎవరైనా ఫీల్ అవుతారు. బట్ ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నేను ఎవరినైనా చూసేటప్పుడు నా ఇంట్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా ఎంత ఉన్న వాళ్ళైనా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అట్లాంటిది వాళ్ళకి కనపడద్దు. మనం అందరినీ ఒకలాగే ట్రీట్ చేయాలి. నా ఇంట్లో ఎవరు వచ్చినా నా కూతురులానే నేను చూసుకుంటా ఉన్నన్ని రోజులు. దాని తర్వాత వేరే విషయం. బట్ డాడీ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్లే నిన్ను పంపించేశారా పెద్దమ్మ దగ్గరికి? లేదు, చిన్నప్పుడు పెద్దనాన్నే పెంచుకున్నారు. అంటే మా అమ్మ చనిపోగానే పెద్దనాన్నకి మెడికల్ షాప్ ఉండేది. మా పెద్దనాన్న వాళ్ళు మండలంలో ఉండేవాళ్ళు. సో ఇంకా అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు మెడికల్ షాప్ ఉంది, బస్ సర్వీస్ ఈజీ ఉంటుంది కదా అని చెప్పి అందరు కలిసి మా పెద్దమ్మకి అప్పచెప్పారు నన్ను. తర్వాత నాన్న 1 year 1.5 year తర్వాత అనుకుంటా పెళ్లి చేసేసుకున్నారు. అప్పటికే నాన్న హైదరాబాద్లో సెటిల్డ్, మా అమ్మని చేసుకోకముందే. అప్పుడప్పుడు వస్తూ చూసుకునేవాళ్ళు. 1 year వరకు చాలా బాగుండేవాళ్ళు, నేను 1-2 years వరకు. దాని తర్వాత నాన్న టోటల్గా చేంజ్ అయిపోయారు. పిన్నితో ఎప్పుడు అసోసియేషన్ లేదు నీకు? పెద్ద ఉంది అంటే పిన్నితో అన్ని నాకు బ్యాడ్ మెమొరీస్ తప్ప గుడ్ మెమొరీస్ లేదు. ఐ ఫేస్ సో మెనీ హర్డల్స్ విత్ హర్. అండ్ యునో ఆమె ఎప్పుడు నన్ను అంటే నేను అనుకుంటాను అసలు మా అమ్మ అనేది ఉండుంటే అసలు ఆవిడకి ఆ ప్లేసే లేదు. ఈరోజు మా పిన్ని చాలా హ్యాపీగా మా డాడీతో ఉంటుంది, వాళ్ళకి 2 పిల్లలు, దాట్స్ సెటిల్డ్, నైస్ ఫ్యామిలీ. అంటే ఎవరిచ్చారు ఆవిడకి ఆ లైఫ్? అమ్మే కదా. మా అమ్మ ఉండుంటే అసలు. కానీ నాన్న ఎప్పుడు అడ్డుపడలేదా తల్లి నిన్ను అంటే సరిగా చూసుకోకపోవడం పిన్ని? అసలు మా నాన్నకే రాను అంటే అందుకనే నేను అన్నాను, నాన్న ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నా లైఫ్లో. అమ్మ ఉంటే బిడ్డల్ని ఎలా అయినా పెంచుకుంటుంది. అంటే నేను చాలా మంది ఇప్పుడు ఎవరైనా ఆల్ ఆఫ్ సడన్ ఎవరైనా డెత్స్ చూసినప్పుడు హస్బెండ్ చనిపోయినప్పుడు నేను పెద్ద ఫీల్ అవ్వను. అమ్మ కూలి పని అయినా చేసుకొని బతుకుతుంది, బిడ్డల్ని పోషించుకుంటుంది, తనకున్నంతలో బిడ్డని ప్రేమగా పెంచుకుంటుంది. ఏ అమ్మైనా కోటీశ్వరరాలైనా నిరుపేదైనా పెంచుకుంటుంది. కానీ ఫాదర్ ఈజ్ నాట్ లైక్ దట్. అమ్మ ఎలా ఉంటుందంటే చాలామంది అంటారు వీళ్ళ హస్బెండ్ చనిపోయిండు, అది ఎవరితో అఫైర్స్ పెట్టుకుంది, అది ఎలాంటి తప్పు చేసినా సరే బిడ్డ గురించే ఫస్ట్ ఆలోచిస్తుంది 99%. అవును, కరెక్ట్. ఏం చేసినా ఫస్ట్ ఇన్సైడ్ హార్ట్ తన బిడ్డ మీదనే ఉంటుంది. కానీ ఫాదర్కి అలా ఉండదు. ఫాదర్ కొంతమంది ఫాదర్స్కి ఉంటుంది, కొంతమంది ఫాదర్స్కి ఉండదు. సో మా ఫాదర్ యాక్చువల్లీ నేను నా పాప పుట్టినప్పుడు మా అమ్మ మళ్ళీ పుట్టింది నాన్న అని కాల్ చేశాను. తను రాలేదు చూడ్డానికి. ఇంకా అమ్మ పిన్ని ఎన్ని రోజులు అడ్డుకుంటుంది? తనకి రావాలని మనసు ఉంటే రావచ్చు కదా. హీ చేంజ్ టోటల్లీ. ఇప్పుడు అసలు కనెక్షన్ లేదా నాన్నతో?
అంటే మేము ఆ తర్వాత ఒక 2-3 సార్లు లైక్ ఎవరిదో అంటే మాకు దగ్గర రిలేటివ్స్ కదా డాడీ వాళ్ళు, మేము ఆల్మోస్ట్ అంటే వాళ్ళ మదర్ అండ్ మా పెద్దమ్మ ఇంకో పెద్దమ్మ వాళ్ళిద్దరు కజిన్స్ అన్నట్టు, ఓన్ సిస్టర్స్. సో కలుస్తూ ఉంటాము. అంటే ఎప్పుడు కలవడం అంటే ఆయన ఎప్పుడు రారు, మా పిన్ని ఎవరిలో కలవదు మా రిలేటివ్స్లో. కానీ మధ్యలో ఎప్పుడైనా మా డాడీ వచ్చినప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆయన అప్పుడే వెళ్ళడము, లేకపోతే నేను వెళ్ళడము. అంటే వీ కాంట్ సీ, అంటే ఎదురు పడలేదు కానీ మీ నాన్న వచ్చాడు అని నాకు ఎవరైనా చెప్తే తెలుస్తుంది. సో అయితే చాలా కష్టం, ఎందుకంటే అమ్మ లేదు, అమ్మ వెళ్ళిపోయింది, నాన్న ఉన్నా కూడా పట్టించుకోలేదు. దాదాపు ఎంత పెదనాన్న పెద్దమ్మ బాగా చూసుకున్నా కూడా. కాకపోతే నౌ ఐ కెన్ ఫీల్ దట్ మా పెద్దనాన్న అంటే ఇప్పుడు మా పెద్దనాన్నకి నాకు ఏం రిలేషన్ లేదు. అంటే పెద్దనాన్న ఈజ్ లైక్ మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్, అంటే ఇట్స్ లాంగ్ రిలేషన్. కానీ మా పెద్దనాన్న ఆల్వేస్ ఫీల్ హర్ లైక్ వాళ్ళ పిల్లల కంటే నన్ను ఎక్కువ చూసుకుంటారు. మా అక్క ఎంత బాగుండాలని కోరుకుంటాడో నన్ను ఇంకా బాగుండాలని కోరుకుంటాడు. ఎందుకంటే నేను చాలా టెన్షన్స్ పడుతుంటాను, అటు తిరుగుతాను. మా అక్క గవర్నమెంట్ జాబ్, మా అక్క సెక్యూర్గా ఉంటుంది, నేనే సెక్యూర్ లేకపోతే అన్ని ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న నేను ఎలా బతుకుతాను. అంటే వాళ్ళకంటే అంటే వాళ్ళు చాలా ఏజ్డ్, మా అమ్మ అందరికంటే చిన్నది, పెద్దమ్మ అందరికంటే పెద్దది. బట్ స్టిల్ మా నాన్న నన్ను మా పెద్దమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడు. చాలా గొప్ప విషయం అది. సో అది నేను లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు మా నాన్న ఒక్కరు లేకపోయి ఉండొచ్చు లైఫ్లో, బట్ నాకు చాలా దగ్గర నుంచి నేను ఆ ప్రేమని వెతుక్కుంటున్నాను, తీసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా తల్లి నిహారి అమ్మకి? నేను పుట్టిన వెంటనే అమ్మకి ఫిట్స్ వచ్చి బాలింతలో వస్తాయి కదా, అట్లా డెలివరీ టైంలో చనిపోయారు. ఇప్పుడైనా బాధ కలిగిందా? నేను పుట్టి అంటే చాలామందికి ఇలాంటి ఒక గిల్ట్ వేధిస్తుంది, తెలుస్తుంది. మనం పుట్టంగానే అమ్మ వెళ్ళిపోయిందంటే మనం ఎక్కడో తెలియకుండా సబ్కాన్షియస్గా బాధపడతాం, అయ్యో మనం పుట్టాం కాబట్టి వెళ్ళిపోయింది కదా అమ్మ అని. నాకు కూడా అనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ డెలివరీ టైంలో అయ్యింది కదా, అసలు నేను పుట్టకపోయి ఉంటే మా అమ్మ బ్రతికేదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఐ కెన్ ఫీల్ దట్ అంటే తన డెస్టినీ అంతవరకే ఉంది, తను నన్ను బయటకు పంపించింది, తను వెళ్ళిపోయింది. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. బట్ స్టిల్ ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఎప్పుడో ఒకసారి నైట్ 2-3 నిద్రలేని ఎప్పుడైనా ఏదైనా టైర్డ్ అయ్యి లేట్గా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు ఆ టైంలో చాలా గుర్తొస్తుంది, ఐ నీడ్ టు హగ్ అండ్ టాక్ విత్ హర్. అంటే నన్నుగా అంటే నేను ఎవరికి చెప్పుకోలేను కదా, ఎవరి దగ్గర ఉండలేను కదా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యు నో ఎవ్రీథింగ్ ఈజ్ అ డెస్టినీ, మనం ఏం చేయలేము. ఎలా సమాధాన పరుచుకున్నావు నీకు నువ్వు? అంటే ఇలా ఎందుకైంది, నాకే ఎందుకైంది అని అందరికీ ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది, ఎవరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇంతకంటే తీవ్రమైన కష్టాలు చూసిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అసలు కష్టం లేకుండా ఉన్నవాళ్ళు చిన్న కష్టాలతో బయటపడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలో నాకు ఇలా ఎందుకైంది అని అనుకుంటారు. నీకు ఎప్పుడైనా అనిపించిందా? అక్క యూనో ఎవ్రీడే ఒక్కసారైనా అనిపిస్తుంది అక్క, ఎందుకు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను తెలుసా, నేను దేవుడికి చాలా ఇష్టం, దేవుడిని నేను మర్చిపోకుండా అంటే ఒక్కరోజు హ్యాపీగా ఉన్నా దేవుడిని ఏమైనా మర్చిపోతానేమో అని ఏదో ఒక ప్రాబ్లం ఇస్తూ ఉంటాడేమో గుర్తుపెట్టుకోవడానికి. సో దేవుడికి నేను దగ్గరగా బ్రతుకుతున్నానులే ఈ ప్రాబ్లమ్స్ వల్ల అయినా అనుకుంటూ ఉంటాను. బట్ అట్ ద సేమ్ వే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం హ్యూమన్సే కదక్క, మనం ఎంత హ్యాపీగా ఉంటాము, మేము సెటిల్ అయిపోయామన్నది ఎవరికీ ఉండదు లైఫ్లో. నేను అది నేర్చుకున్నాను, తెలుసుకున్నాను నా జీవితంలో. ఎంత పెద్ద కోటీశ్వరుడికైనా ఎంత పెద్ద లేని వాళ్ళకైనా హ్యాపీనెస్ ఇట్స్ ఎండ్, వీఆర్ సేఫ్ అన్నది ఎవరికీ ఉండదు. మనం పోయే వరకు ఏదో ఒకటి ఉంటుంది లైఫ్లో, ఏదో ఒక ప్రాబ్లం మనది కాకపోయినా పక్కన వాళ్ళదైనా మనం పెట్టుకొని బాధపడుతూ ఉంటాం, అది హ్యూమన్ నేచర్. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ సో బ్యాడ్ వెన్ ఐఎమ్ సిక్, ఏదైనా బాగాలేనప్పుడు. ఈ మధ్య నాకు కొన్ని సర్జరీస్ అయ్యాయి, హెల్త్ బాగాలేనప్పుడు నేను ఏదో చేద్దామని చూసుకుంటున్నా, అంటే నేను ఎంత పైకి ఎక్కాలంటే అంత కిందకి పడిపోతూ ఉన్నప్పుడు బాధేస్తుంది, ఎందుకు కనీసం ఇట్లా అయినా నేను బ్రతకనియచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఓకే, లెట్ ఇట్ బీ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను చెప్తాను, కొంతమంది డబ్బులు సంపాదించడానికే పుడతారు, మనం దానికోసం పుట్టలేదేమో, వేరే పర్పస్ కోసం ఏమన్నా పుట్టామేమో. అలా నన్ను నేను సమాధానం చెప్పుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. కన్నన్ గారు ఎలా పరిచయం అయ్యారు? కన్నన్ యాక్చువల్లీ నాకు తేజ గారి దగ్గర పరిచయం అక్క. అంటే నేను ఇండస్ట్రీకి అంటే నేను చెప్పాను కదా, అంటే నాది ఫుల్ ఇంటర్వ్యూ అయిపోతే మళ్ళీ TNR ఇంటర్వ్యూ తర్వాత నేను ఐ డ్రీమ్లో ఇచ్చిన ఇంటర్వ్యూ, దట్ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ. ఐ డోంట్ నో వెన్ ఐ వాజ్ లైక్ ఒక 10 years బ్యాక్ అనుకుంటా అది. ఆ ఇంటర్వ్యూ నేను ఎవరైనా అడిగితే కూడా అంత నేను ఎవరితోని మాట్లాడనని చెప్తాను, ఎందుకంటే అది అలా ఉండిపోని ఆయన జ్ఞాపకంగా నాకు ఉండిపోవాలని. సో TNR ఇంటర్వ్యూలో నా పాస్ట్ అంతా ఉంటుంది కదా. అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను యాంకర్గా ట్రై చేశాను, రియల్ ఎస్టేట్ జాబ్ చేశాను, వర్క్ చేశాను, అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు చూస్తే చిన్న పిల్లలా ఉన్నావు. అసలు ఏమన్నా అర్థమవుతుందా ఎవరికైనా చూస్తే?
ఇన్ని ఉద్యోగాలు ట్రై చేసి ఇంత జీవితం ఉందా ఈ అమ్మాయికి అనిపిస్తుంది. అవును. కానీ కరెక్ట్, అవన్నీ జరిగాయి. అది నీ మనసు వల్ల నీ చిన్నపిల్లతనం వాళ్ళ మొహంలో కనిపించిపోతూ ఉంటుంది. అందరూ అంటారు నువ్వు నిజంగా ఇన్ని చేసావా ఇలా చేసావా బట్ ఐఎమ్ సేయింగ్ యూ లుక్ సో యంగ్. అంటే లేలే. కాకపోతే నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా అక్క, నా లైఫ్ లో ప్రతి స్టెప్ లో నన్ను చూసిన వాళ్ళు ఇంకా నాతో ఉన్నారు కదా, అదే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతూ ఉంటది కదా. వాళ్ళ ఏజ్ అవుతుంది అమ్మాయికి ఎందుకు అవ్వట్లేదని మాత్రం వస్తుంది క్వశ్చన్. అలా అంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెరీ ఎర్లీ అక్క. నౌ ఐఎమ్ 34. నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను 17 years oldలో వచ్చాను. సో నా లైఫ్ అంతా ఇట్లనే పెరుగుతూ పోయింది. వెంటనే పిల్లలు లైఫ్ అలా. నేను ఆర్టిస్ట్గా చేసేటప్పుడు ప్రతి చోట ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో తేజ గారు ఆఫీస్ ఉండేది. తేజ గారు నాకు అప్పటికే పరిచయం అయ్యారు. సో నేను బ్రేక్ లాగా అది ఎక్కడికన్నా వెళ్ళాలి రావాలి అంటే మధ్యలో అక్కడ కూర్చునేదాన్ని కాసేపు. అందరూ సార్ ఉన్నారా, మీరు అసిస్టెంట్ డైరెక్టరా, ఇలా అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను చాలా రెస్పెక్టబుల్గా సార్ ఉంటే చెప్పరా మేడం అంటే నార్మల్గా అప్పటికి హీరోయిన్స్ అంటే డైరెక్టర్ కదా తను. చాలా మంది వస్తూ ఉంటే నేను చెప్పేదాన్ని వెయిట్ చేయండి నేను చెప్తాను సార్కి అని చెప్పేదాన్ని. అదేదో నాకు నేను 10 మంది చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకునే బదులు అదే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే కొంచెం మంచిగా అంటే కొంచెం అందరు కూడా నన్ను అడుగుతున్నారు కదా, ఇదేదో బాగుంది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది అని చెప్పి నేను ఒకరోజు తేజ గారిని అడిగాను, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతాను, ఏమన్నా షూటింగ్స్ ఉన్నప్పుడు మధ్యలో వెళ్తాను కానీ ఇది ప్రొఫెషన్గా తీసుకోవాలనుకుంటున్నాను నేను అని చెప్పి. హీ సెడ్ ఓకే. సో అలా నేను తేజ గారి దగ్గర జాయిన్ అయ్యాను. తేజ గారి దగ్గర జాయిన్ అయింది కూడా జూలై అలా జాయిన్ అయినట్టున్నాను. లోపు నాకు అక్టోబర్లో అలా కన్నన్ ప్రపోజ్ చేశారు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే. అప్పుడు కన్నన్ కూడా నన్ను 2 times చూశారు. కన్నన్కి ఏమీ తెలియదు నా గురించి కూడా. నేను తేజ గారిని అడిగి చెప్తాను, ఆయన ఒప్పుకుంటే ఓకే అని చెప్పి. పెద్దవారు కదా నీకంటే చాలా. నాకు అంటే అప్పుడు కన్నన్కి నాకు ఆల్మోస్ట్ ఒక 15-16 years ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ యూనో అప్పుడు కన్నా చాలా సన్నగా స్మార్ట్గా ఉంటుండే. పెద్ద ఇప్పుడు మేము ప్రేమను ఎక్కువ ఇచ్చేయడం వల్ల లావయ్యానని చెప్తాడు. 16 ఏళ్ళు గ్యాప్ ఆల్మోస్ట్. ఐ థింక్ నేను 34 అక్క, కన్నన్ అబౌట్ 49. సో అయితే కన్నన్ గారు అప్పుడు ప్రపోజ్ చేస్తే నీకు నచ్చేసారా? కన్నన్కి అప్పుడు వచ్చి రాని తెలుగు తమిళ్. అప్పటికే నేను నా ఫస్ట్ మూవీ తమిళ్ మూవీ చేశాను, పత్తి అండ్ రత్తుకుల్ల మూవీ డైరెక్టర్, దానికి కెమెరామ్యాన్ అట్టనాయగన్ అని చెప్పి ఒక మూవీ చేశాను. ఆహుతి ప్రసాద్ గారి డాటర్ క్యారెక్టర్ నా ఫస్ట్ మూవీ. అయితే తమిళ్ వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు తెలుసా లొకేషన్లో. అంటే నా మీద ఇట్లా చీమ కూడా వాళ్ళకుండా చూసే, నేను అందరు ఇట్లానే ఉంటారులే అని నేను పెళ్లి చేసుకుంటే తమిళ్ వాళ్ళనే చేసుకోవాలి అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉండింది. వాళ్ళ ప్రేమ అంటే నా ఫస్ట్ లాక్టోపై చాక్లెట్, ట్రాపికానా జ్యూస్, ఆ తర్వాత కొన్ని బ్రాండెడ్ డ్రెస్సెస్, బ్రాండ్ అన్నీ నాకు వాళ్ళు కొన్నవే. నేను ఒక ఆర్టిస్ట్, నాకు వాళ్ళు అవన్నీ చేయాల్సిన దే ఫీల్ లైక్. ఇప్పటికీ మా డైరెక్టర్ వాళ్ళ కూతురు పెళ్ళి మొన్న అయితే ఫస్ట్ నాకే ఇన్విటేషన్ పంపించారు, నువ్వు మా పెద్ద కూతురువి అని చెప్పి. ద కెమెరామ్యాన్ మళ్ళీ డైరెక్ట్ చేసిన తర్వాత కూడా దే ఆల్వేస్ టచ్ విత్ మీ. ఆ ఫస్ట్ ఎవరైతే టీం ఉన్నారో ఆ టీం, విజయ్ మెల్టన్ గారు పత్తి అండ్ రత్తుకుల్ల మూవీ షూట్ చేసినప్పుడు కూడా పిల్లలిద్దరు పుట్టాక షూట్ నేపాల్లో ఉన్నప్పుడు మీరిద్దరు హనీమూన్కి రండి, ఒక క్యారెక్టర్ ఉంది నీకోసము అని చెప్పి కాల్ చేశారు. సో ద వే బాండింగ్ రిలేషన్ అట్లా మాది కంటిన్యూ అవుతూ ఉంది. అందుకే నేను ఏమన్నా తమిళ వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వెంటనే అనుకోకుండా అక్కడ పైన దేవుడు విని కన్నన్ గారిని పంపించారు. నేను కన్నన్ని అప్పుడప్పుడు చాలా తిట్టుకుంటూ ఉంటాను, అబ్బా అస్సలు ఈయనకు సినిమాలు తప్ప ఏముండదు, పిల్లలు ఉండదు అని చాలా మంది చెప్పారు. పెళ్ళప్పుడు కూడా అఘోరాన్ని పెళ్లి చేసుకుంటున్నావు జాగ్రత్త, అతనికి హీ యూస్ టు బి లైక్ పెద్ద ఇక్కడ దాకా జుట్టు వేసుకొని ఇన్ని కడియాలు పెట్టుకొని మెడలో ఇన్ని రుద్రాక్షలు పెట్టుకొని ఇంత గడ్డం ఉండే. నా రాజమౌళి గారు పెళ్ళికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమంటారు విష్ చేస్తారు కదా హ్యాపీ మ్యారేజ్, అలా కాకుండా మొత్తానికి మా వాడి చేత గడ్డం తీపిచ్చావమ్మా మేము తీపిలేకపోయామని అని చెప్పాడు. అంటే అంత ఒక పెక్యులర్ పర్సనాలిటీని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతావో అనుకున్నారు అందరూ. ఐ ఫీల్ నేను తేజ గారు చెప్పారు చేసుకోమని చెప్పి, తేజ గారు ఏం చెప్తే అది విన్నా. ఇప్పుడు ఏదన్నా ఎలా ఉన్నావంటే మీరు ఇచ్చిన జీవితమే కదా అలానే ఉంది అంటారు. నేను ఆయనకి ఏమన్నా అర్థం అని రైట్. సో ఐ బ్లైండ్లీ బిలీవ్ హిమ్.
తేజ గారు ఏం చెప్తే అది వినేదాన్ని. సో తేజ గారి దగ్గర ఉన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నా. తేజ గారి దగ్గర ఉన్నప్పుడు అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటే ఇలా, అలా నాకు చాలా హీ ట్రీట్స్ మీ లైక్ మై గాడ్ ఫాదర్ లాగా. నేను ఉన్నది కొన్ని రోజులైనా కూడా తను బాగా చూసుకునే వాళ్ళు. ఏ ప్రాబ్లం ఆ ఏజ్ కూడా నీది ఎలాంటిదంటే ఇంప్రెషనబుల్ ఏజ్. నేను ఆ టైంలో పడే ప్రభావం చాలా గురి పట్టుకుంటుంది మనకి. ఇలా ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కెమెరామెన్స్ ఇట్లా వచ్చి నాతో బాగా మాట్లాడుతుంటే నేను ఇలా ఇలా చేతులు వేసుకుంటూ మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకరోజు చేయి వేసావంటే కాళ్ళు ఇరగొడతా, చేతులు వేసి ఎవడన్నా మాట్లాడతాడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అలా చేతులు వేసుకొని ముట్టుకొని మాట్లాడుతూ ఉంటే, అంటే ఈవెన్ ఐ డోంట్ నో దట్ ఆల్సో, అంటే ఒక మనిషిని మనం అవన్నీ కూడా హీ టోల్డ్ మీ వెరీ స్మాల్ థింగ్స్, అవన్నీ చెప్పుకోవడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ నా లైఫ్లో అవి చాలా ఇంపాక్ట్ చూపించాయి. తేజ గారి దగ్గర ఉన్న అన్ని రోజులు నేను చాలా నేర్చుకున్నా. అండ్ యూనో స్టిల్ నౌ నా లైఫ్లో ఏం జరిగినా సరే ఫస్ట్ మేము ఎంత 1 year 2 years మాట్లాడకపోయినా ఒక మంచి అకేషన్ ఏదన్నా ఉంటే ఫస్ట్ షేర్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తేజ సార్. అండ్ మేడం కూడా చాలా బాగుంటారు. తేజ గారికి కొంచెం థిక్ అంటారు, నిజమేనా? ఏం కాదండి, అంటే ఇప్పుడు నాకు చెప్పారు కదా ఇప్పుడు ప్రాపర్గా దాన్ని మనం కరెక్ట్ వేలో తీసుకుంటే అది మంచిగానే అనిపిస్తుంది. దాన్ని నువ్వు నెగిటివ్గా తీసుకుని ఆయన చూడు నన్ను కొడతానన్నాడు తిడుతానన్నాడు అంటే అది బ్యాడ్గానే ఉంటుంది. సో హీ అండర్స్టాండ్ దట్. అంటే నా పొజిషన్ ఏంటి, అప్పటికే నేను ఒక్కదాన్ని నైట్ పడుకోలేకపోయేదాన్ని. నేను స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని. నైట్ ఒక్కదాన్ని పడుకోవాలంటే భయపడి. సైక్రియాటిక్ పేషెంట్ని నేను అప్పుడు. ఆ టైంలో నేను ఎలాంటి ప్రాబ్లం వచ్చింది నీకు? అంటే నాకు నైట్ పడుకోవాలంటే భయం, ఎవరో ఒకరు పక్కన ఉండాలి. నైట్స్ అయితే భయం, డే అంతా బాగానే ఉంటా. అండ్ డే టైం కూడా ఈవెన్ దో నేను పెళ్ళి అయినాక కూడా డోర్లు, అంటే ఇప్పుడు ఎవరైనా దొంగలు వస్తారని డోర్ నేను ఓపెన్ చేసుకొని పడుకుంటా. దొంగలు వచ్చినా పర్వాలేదు, ఏమైనా నేను నిద్రపోతాను కదా కాసేపు అనుకుంటాను. ఒక్కదాని రూమ్లో ఉండడం భయం. ఏమన్నా మెమరీస్ ఉన్నాయా దాంతో? అంటే చిన్నప్పుడు అంటే నాకు ఒకసారి ఎందుకో లైక్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి అదే ఇక్కడ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాను కదా, అప్పుడు నాకు ఎందుకో మా అమ్మని చాలా మిస్ అయినట్టు అనిపించి ఒకరోజు ఎక్కడికో వెళ్తున్నా వెనకలు ఏదో ఒక ఇదిలాగా అనిపించింది నాకు. అప్పటి నుంచి చాలా భయం పట్టుకుంది, అది ఎప్పుడూ పోలేదు. దాని తర్వాత నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ మనవడు హార్ట్ అండ్ కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడు. వాడు జస్ట్ నాకంటే ఒక 1 year చిన్న, 17 years ఉండే అప్పుడు. నేను 8. వాడి పేరు అజ్జు. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. వాడు పాపం నా కోసం చాలా వెయిట్ చేసేవాడు, నేను ఎప్పుడు వస్తానా అని చెప్పి. మేమిద్దరం ఎటు పోయినా తిరుగుతూ ఉండేవాళ్ళం బాగా. సో వాడికి అలా హెల్త్ అందరూ ఏమన్నారంటే నువ్వు ఎక్కడికన్నా పో, అజ్జు వస్తాడు. నువ్వు వాడు ఎలా అంటే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. నేను ఎవరితో అబ్బాయిలతో మాట్లాడితే కూడా తాత పిలుస్తున్నాడు రా లోపలికి. అమ్మమ్మ హాస్టల్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య ఓనర్స్. ఐ ఫీల్ దే టేక్ కేస్ మీ లైక్ ఓన్ డాటర్. నేను అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తూ ఉండేదాన్ని. వాళ్ళ రిలేషన్స్ అన్నీ కూడా వాళ్ళ అత్త మామ అంటే అమ్మమ్మకి వాళ్ళు ఏమవుతారో అలానే నేను కూడా పిలుస్తాను. టిల్ నౌ ఐ విల్ కాల్ దెమ్ లైక్ దట్ ఓన్లీ. అయితే వాడు నాకు చాలా అటాచ్డ్ అయిపోయిండు. వాడు చనిపోయినప్పుడు ఇట్స్ లైక్ నాకు 4-5 months బయటకు రావడానికి టైం పట్టింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు స్టేబుల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ ఇయర్స్ వాడిని మర్చిపోవడానికి. చాలా ఇంపాక్ట్ చూపించిన పర్సన్ నా లైఫ్లో వాడు. సో అక్కడి నుంచి నీకు భయం మొదలైందా? భయం మొదలైంది. సో దానివల్ల పెళ్లి చేసేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ కన్నన్ కూడా అప్పటికే మంచి రైటర్. అండ్ అప్పుడు సారాయి వీర్రాజు మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ హీ కంప్లీటెడ్ MSc కంప్యూటర్స్ గోల్డ్ మెడలిస్ట్. ఏం మంచిగా ఉంటుంది కదా అని చెప్పి చేసుకోమని చెప్పారు తేజ గారు. పెళ్ళి అనుకున్న తర్వాత మేము ఏ రోజు కలిసింది లేదు, ఒక కాఫీ లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా పెళ్ళి. నా పెళ్ళికి కూడా నేనే అన్నీ రెడీ చేసుకుంటే పెళ్ళి ముందు రోజు వచ్చాడు కన్నా. అతను చెన్నైలో అప్పుడు ఇది మూవీ వర్క్స్తో బిజీగా. పెద్దవాళ్ళు ఏమి రెడీ చేయలేదా ఇంట్లో? అమ్మ వాళ్ళు పెళ్లి టైంకి వచ్చారు. అప్పటికి ఇంకా పెద్దమ్మ వాళ్ళతో నేను అప్పుడప్పుడే మాట్లాడుతూ ఉన్నాను. మళ్ళీ అంటే నేను ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు దూరంగా లేను, కాకపోతే డిస్టెన్స్ కొంచెం దూరం. ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బాగా చూసుకున్నారు కదా పెద్దమ్మ వాళ్ళు. అంటే అదే నాన్నకి అప్పచెప్తే అంటే మేము పెళ్లి చేయలేము, మేము చూసుకోలేము, ఆడపిల్ల కదా, భారం అంటే వాళ్ళకి బర్డన్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల అన్ని దూరం పెట్టాల్సి వచ్చింది. నాన్న నేను హాస్టల్ పెట్టారా? నానేం పెట్టలేదు. యూనో నేను నన్ను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఒక హాస్టల్లో ఉండేదాన్ని. ఎలా అంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాన్న నన్ను ఒక హాస్టల్లో పెట్టాడు. ఫీజు సరిగ్గా కట్టకపోతే నేను ఆ టైంలో సాంబా సినిమా రిలీజ్ అయింది వివి వినాయక్ది. సో అందులో చదువుకున్న పిల్లలకి మేము చదివిస్తామని చెప్పి వీళ్ళు స్కాలర్షిప్స్ అది ఇచ్చారని చెప్పి పేపర్లలో వచ్చాయి. నేను ఏమనుకున్నాను, నేను ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళి ఎన్టీఆర్ని కలిస్తే నాకు చదువుకు కావాల్సిన ఫీజు కడతాడు. సో నేను ఎన్టీఆర్ని కలుద్దామని చెప్పి నా దగ్గర చిన్న కమ్మలు చిన్న పట్టీలు ఏవో ఉంటే నేను అమ్మేసి హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చి
హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఒక ఆటో పట్టుకొని నేను ఇలా వెళ్ళాలి అంటే ఆ ఆటో వాడు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ ఆఫీస్కే తీసుకెళ్ళాడు కరెక్ట్గా. తిరిగి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో నన్ను కూర్చోబెట్టుకొని, ఆల్రెడీ సినిమా ఫ్లాప్ అయిందమ్మా, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుంటారు, ఇంకెవరికి ఇవ్వరు, వాళ్ళే డిప్రెషన్లో ఉన్నారు, నీకేం చేస్తారు, ఇంకా ఎవరు రాలే పొద్దున కాబట్టి 10-11 తర్వాత వస్తే చాలామంది ఉంటారు, ఇది అంత మంచి ఆఫీస్ కాదు. మంచి ఆఫీస్ అంటే ఈ ఇండస్ట్రీ అంత మంచిది కాదు, ఒకరు మంచిగా ఉంటారు, ఇంకొకరు వేరేలాగా ఉంటారు, నీకేమీ తెలీదు, నువ్వు ఇక్కడే ఉంటే నీ లైఫ్ ఏమైపోతుందో తెలీదు, దయచేసి మీరు వెళ్ళిపోండి. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? అప్పుడు 15 ఏళ్ళు. వామ్మో తల్లే. మీరు వెళ్ళిపోండి మీ ఊరికి, ఇక్కడ ఎవ్వరు నీకు హెల్ప్ చెయ్యరు, అట్లా రాకూడదు అని చెప్పి అతను ఎవరో, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అతను నాకు దేవుళ్ళలాగా హెల్ప్ చేశాడేమో అనుకుంటా. అవును, లేకపోతే 15 ఏళ్ల పిల్లవి ఏమి లోకజ్ఞానం లేదు. అంటే ఈవెన్ నన్ను ఎవడైనా ఎత్తుకెళ్తే కూడా అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. నీకు కూడా తెలియదు అసలు ఎత్తుకెళ్తున్నారని, ఫస్ట్ టైం పడుతుంది. ఎత్తుకెళ్ళిపోయినా అడిగే వాళ్ళు లేరు. ఇప్పుడు అందరు ఉండి కూడా పిల్లలు కిడ్నాప్లు అవుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి అంటే అంత సెక్యూర్డ్గా పెరుగుతుంటే కూడా భయం వేస్తుంది. అప్పుడు నాకు అసలు ఏమీ లేదు, అండ్ ఇంత సెక్యూరిటీ కూడా లేదు మనకి. అప్పుడు ఆ ఆటోవాడు కూడా ఏమైనా చేసి ఉండొచ్చు కదా. అవును, ఎక్కడికక్కడ నేను కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఐ ఫీల్ దట్ మై మమ్మ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ మీ. మా అమ్మ నాతో లేదని నేను ఎప్పుడు అనుకోను. తను మనిషిలాగా లేదు నాతోటి. నా బ్రీత్, ఎవ్రీ సెకండ్ బ్రీత్ ఆమె గిఫ్ట్, ఆమె ఆ బ్రీత్లో ఉందనే అనుకుంటాను. ప్రతి శ్వాసలో తను నాతో ఉంటుంది అనుకుంటాను. తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళు అసలు రానిలేదు లోపలికి కూడా, వాచ్మెన్ బయటకు వెళ్ళిపోమని చెప్పాడు. నేను ఐ వెంట్ టు ఇది కాదు ఇక చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాను, ఆయన అయితే చేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఈ ఆఫీస్లో ఎవరిని లోపలికి అలో చేయరమ్మా, ఇది ఇల్లు, మీరు ఆఫీస్కి వెళ్ళి కలవాలి, ఇక్కడ ఎవరిని కలవరు, అంటే ప్రోటోకాల్ ఉండాలి, ఇంపార్టెంట్ పీపుల్నే కలుస్తారు, ఇక్కడ గేట్లో చెప్తేనే మీరు అక్కడ దాకా వెళ్తారు అని చెప్పి. సరే మీరు అక్కడ నుంచి వచ్చారు కదా, కలవాలంటే అక్కడ ఒక అతను ఉంటారు, ఆయన ఒక లాయర్ పేరు చెప్పారు, ఆ లాయర్ని మీరు వెళ్ళి కలవండి, తను మీకు ఖచ్చితంగా ఫీజు కోసం అంటే నన్ను ఎవరు చూసుకోవట్లేదు, నాకు ఫీజు కట్టండి, నేను హాస్టల్లో ఉండి చదువుకుంటాను, ఎందుకంటే నాకు ఫీజు కట్టలేదు కదా, మా వాళ్ళు వదిలేశారు కదా. చాలా దారుణం తల్లి బాబోయ్. నేను ఎక్కడికి వెళ్ళాలి, హాలిడేస్ వచ్చాయి నాకు, అందుకు వచ్చినాను నేను. సో నేను ఎన్టీఆర్ భవన్కి వెళ్ళాను. ఎన్టీఆర్ భవన్కి వెళ్తే లోపల ఆయన పేరు ఏదో చెప్పాను కదా, కొంచెం మంచిగానే ట్రీట్మెంట్ చాలా బాగా లోపలికి వెళ్ళి ఆటో వాడికి ఇవ్వడానికి డబ్బులు కూడా లేదు. నేను ఇంకా నీకు చెప్తాను కదా, రేపో ఎల్లుండో ఇస్తాను, అప్పుడు నేను ఇక్కడ ఎవరినన్నా అడిగి వాళ్ళు నాకు చంద్రబాబు నాయుడు నాకు డబ్బులు ఇస్తాడు, అప్పుడు నేను ఇస్తాను నీకు అని చెప్పి ఆటో వాడికి. సరే అమ్మ ఇచ్చింది చాలా తల్లి, నువ్వు వెళ్ళని చెప్పి వాడు పంపించేశాడు ఇంకా నన్ను. సో దెన్ నేను ఆ టైంలో కరెక్ట్గా వినాయక చవితి వచ్చింది, దానివల్ల ఏంటి 1 వీక్ హాలిడేస్ ఆయన రాలేదు ఆఫీస్కి, కానీ నేను అక్కడే ఉన్నాను 7 డేస్ కూడా ఎన్టీఆర్ భవన్లో. ఎన్టీఆర్ డే అండ్ నైట్ టైం అక్కడ ఉంటే అక్కడ అంతా పార్టీస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పి ఆ లాయర్ ఒక అమ్మాయి అక్కడ స్వీపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి. ఈ టైంలో నీకు ఎక్కడా భయం వేయలేదా, ఇంటికి వెళ్ళిపోతా నాకు ఒక వెతుకుంటూ మీ వాళ్ళే ఎవ్వరూ ఏమీ లేదా. అండ్ ఫైనల్గా నేను తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిశాను, మాట్లాడాను. ఆ లోపు నాకు అక్కడ ఏదో జెమినీ టీవీ వాళ్ళది ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే, నేను భలే మాట్లాడుతున్నాను, నువ్వు యాంకరింగ్ ట్రై చేయొచ్చు కదా అన్నారు వాళ్ళు. నేను అడిగాను, నేను యాంకరింగ్ కూడా చేస్తాను సార్, నన్ను పంపించండి అని అడిగాను చంద్రబాబు నాయుడు జెమినీ టీవీలో రిఫర్ చేశారు. రాధాకృష్ణన్ గారు అనుకుంటా సంథింగ్, అనురాధ, చంద్రబాబు నాయుడు, ఐ స్టిల్ రిమెంబర్ దేర్ నేమ్స్, రాధాకృష్ణన్ గారికి చెప్పండి జెమినీలో, అంటే జెమినీలో అనురాధ మేడం ఉండేవాళ్ళు, ఆవిడకి చెప్పారు. ఆవిడ చెప్తే వెంటనే ఆడిషన్ అది చేసి కొంచెం ట్రైన్ అప్ చేసుకోవాలి, పెట్టుకుంటాంలేండి అని చెప్పారు. అయితే నాకు ఇంకా కన్ఫామ్ అయిపోయింది, నేను ఇంకా చదువుకోవచ్చు, నేను ఇక్కడే ఉండొచ్చు, నేను ఇంకెవరికి అక్కర్లేదని చెప్పి నాకు వాళ్ళు ఆ లాయర్ గారు ఒక 2000 డబ్బులు ఇచ్చి, నువ్వు ఊరెళ్ళమ్మా, ఊరెళ్ళి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసిరా, అక్కడ నీకు ఏమైనా ప్రాబ్లం అయితే మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి పంపించారు. నేను మళ్ళీ నేను మా ఊరు వెళ్ళిపోయాను. మా ఊరు వెళ్ళిన తర్వాత మా పెదనాన్న, మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు కదా, వాళ్ళ ఇంట్లో నుంచి నన్ను పంపించేశారు కదా. సో మా పెదనాన్న వాళ్ళని, నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు, నువ్వు ఎవరితోటో వెళ్ళిపోయి వచ్చావు ఇన్ని రోజులకి, మేము నమ్మం నిన్ను, అది ఇది అని చెప్పారు. అరే నా దగ్గర అన్నీ ఉన్నాయి చూడు, వాళ్ళు ఇస్తారు కదా మనకి ఆఫర్ లెటర్ అది, అంటే దే వోంట్ ట్రస్ట్ మీ. సో ఓకే, నేను ఏం చేయాలో తెలియక మా హెడ్ మాస్టర్ గారు ఉంటారు, ఆయన ఇంటికి వెళ్ళి, సార్ ఇట్లా అయింది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అంటే, సరే నీకు ఒక లాయర్ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి కలువు, ఆయన ఏం చెప్తాడో చూద్దామని చెప్పి పంపించారు. అప్పుడు లోక్ అదాలత్ అని ఒకటి, ఇప్పుడు ఉందో లేదో, అప్పుడు ఇమీడియట్గా సొల్యూషన్స్ వచ్చేవి లోక్ అదాలత్లో. దాంట్లో కేసు వేపిద్దాము, మీ నాన్న అందరు వస్తారు, అందరితో మాట్లాడదామని చెప్పి వేశారు. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే,
నువ్వు ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళొద్దమ్మా, ఇంకా చిన్న పిల్లవి, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతే చదువుకో అని చెప్పి మా డాడీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడే ఒక ప్రొటెక్షన్లో ఉండేలాగా ఇక్కడే చదివిద్దాం ఆ అమ్మాయిని అని చెప్పి జాయిన్ చేశారు. అంటే ఫీజు సరిగ్గా కట్టాలి నువ్వు అని చెప్పి మా డాడీకి కొంచెం భయం పెట్టి జాయిన్ చేయించారు. మళ్ళీ ఏమైంది, ఎవరింట్లో అయితే నేను ఉండి నన్ను అంటే టేక్ కేరర్గా చూసుకుంటున్నారో వాళ్ళు నన్ను చాలా మిస్యూజ్ చేసుకున్నారు. నా పేరు చెప్పుకొని అంటే మేము ఈ అమ్మాయిని మా డాడీ ఫీజు కడుతున్నా మేము చదివిస్తున్నామని చెప్పుకోవడము అలా అలా. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్. అండ్ వాళ్ళు సరిగ్గా చూసుకోకుండా ఏం చెప్పారు అంటే నెంబర్ అది సరిగ్గా వెతుక్కొని నేను వేరే ఊర్లో ఉన్నాను, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పారు. అప్పటికి నాకు అన్నింటిలో 100/100 మార్క్స్ వచ్చాయి. మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ ఫెయిల్ అయినా అవుతాను అని ఒకసారి కూడా ఆలోచించలేదు. లేదు నిజంగానే నువ్వు ఫెయిల్ అయ్యావు, నిజంగానే అరే నెంబర్ సరిగ్గా చూడండి అంటే కూడా దే వోంట్ ఈవెన్ లిజన్. నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నిన్నేం మేము ప్రొటెక్ట్ చెయ్యము, నువ్వు మీ డాడీ దగ్గర మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళిపో అన్నారు. అరే ఇన్ని రోజులు నేను అమ్మ అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కూడా ఇలా చూసుకుంది, మా పెద్దమ్మ వాళ్ళు రానియరు, మా డాడీ వాళ్ళు రానియరు, నేను ఎక్కడికి పోవాలి అని చెప్పి నేను వెళ్తూనే నాకు తెలిసిన ఒక మెడికల్ షాప్కి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి మొత్తం మింగేసి సూసైడ్ చేసుకున్నాం. ఎన్నేళ్ళు నీకు అప్పుడు? నాకు అప్పుడు 15 years అంతే. 15-16 years లో అంతే. అదే కదా అప్పుడే నేను ఇండియా చకచక అసలు ఎన్ని ట్విస్ట్లు టర్న్లు తల్లి ఇంత చిన్న జీవితంలో. మింగే పడుకున్న తర్వాత నేను లేచేసరికి వాళ్ళకి అదే వాళ్ళు చూసుకునేసరికి నాకు మొత్తం నోరు అంతే 2-3 days కోమాలో ఉన్నట్టున్నాను. దాని తర్వాత నేను పాస్ అయ్యా, స్కూల్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యాను. కానీ అది తర్వాత తెలిసింది ఏం లాభం. సో నేను ఇలా సూసైడ్ చేసుకునేసరికి ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టుకుంటే మళ్ళీ ఏమైనా చేసుకుంటే మా మీదకి వస్తుంది, మేము పెట్టుకోమని నాకు ఎవరు అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి నేనే బయటకు వచ్చేసాను. నాకు మా డాడీ వద్దు, మా అమ్మ వద్దు, ఎవరు వద్దు అని వచ్చేసాను బయటికి. తేజ గారు ఆఫీస్కి వెళ్ళావు స్ట్రైట్గా? లే అక్కడ నుంచి నేను బస్లో మా ఊరు హైదరాబాద్ వస్తే నేను ముందు సీట్లో కూర్చున్నాను, మా నాన్న వెనకాల సీట్లో కూర్చున్నాడు, కనీసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగలేదు. మా నాన్న ప్లేస్లో మా నాన్న దిగిపోయాడు, నా ప్లేస్లో నేను దిగిపోయాను. తర్వాత నేను మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ, వాళ్ళ దగ్గరకు వచ్చాను. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను ఫస్ట్ హాస్టల్లో జాయిన్ చేశారు ఫీజు కట్టి. తర్వాత ఊర్లో చిన్నప్పుడు పెరిగిన అన్న వాళ్ళు ఉంటారు కదా, అన్న వాళ్ళ దగ్గరకు వచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళి మేము చూసుకుంటామని చెప్పారు వాళ్ళు. తర్వాత నేను చిన్నగా టెలికాలర్గా జాయిన్ అయ్యాను. తర్వాత ఒక 1 year జాబ్ చేసుకున్నా. దాని తర్వాత స్లోగా అప్పుడు ఆర్కూట్ ఉండేది కదా, ఆర్కూట్లో ఫొటోస్ పెడుతూ ఉంటే అందరూ మీరు యాంకరింగ్ ట్రై చేయొచ్చు కదా అది ఇది అన్నప్పుడు స్లోగా ఇండస్ట్రీకి వచ్చాను. సో ఇట్స్ టుక్ లాట్ ఆఫ్ టైం. సో అలాగే యాక్ట్ చేసావు తమిళ్లో, తెలుగులో కూడా అప్పుడు చిన్న మూవీస్లో. తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? పెళ్ళి అయిపోయిందనా? లేదు, పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళప్పుడు నేను కన్నని అడిగాను, నేను హౌస్ వైఫ్ లాగా ఉండాలనుకున్నాను. ఎందుకంటే నేను అప్పటికే చాలా స్ట్రెస్ తీసుకున్నాను నా లైఫ్లో, నేను ఇంకా మంచి హౌస్ వైఫ్ లాగా ఉండిపోవాలనుకున్నా. కానీ దేవుడు మనం ఒకటి అనుకుంటే మళ్ళీ నేను పిల్లలు 2 పుట్టిన తర్వాత ఒకవేళ కన్నన్ లేకపోతే నా లైఫ్ ఏంటి అప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేశా. ఎవరున్నా లేకపోయినా నేను బ్రతుకున్నంత వరకు నా లైఫ్ని నేను ఇంకొకటి చేతిలోకి అడ్వాంటేజ్గా పోకూడదు. అప్పుడు మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అయ్యాను. 4 years డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ మధ్యలో ప్రెగ్నెన్సీ యోగా ట్రైనర్గా జాబ్ చేసుకున్నా, నేర్చుకున్నా. కొన్ని రోజులు చిట్టీలు వేసేదాన్ని. ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా, అంటే ప్రెగ్నెంట్ అప్పుడు డెలివరీ అప్పుడు ఖాళీగా ఉండకుండా, అంటే కన్నన్ ఒక్కడి మీదనే బర్డెన్ అవ్వకుండా ఇక్కడ బ్రతకాలంటే ఇద్దరికి ఉండాలి, అంటే సెక్యూర్డ్ ప్లేస్లో బ్రతకాలి. చిన్నప్పటి నుంచి నువ్వు ఆల్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ కష్టం, రిజెక్షను, వద్దు వెళ్ళిపో. ఒక్కడు నా లైఫ్లో నన్నుగా జడ్జ్ చేయకుండా నేను ఏం చేసినా సరే అలా నిలబెడితే ఆమె చెయ్యదు అని నన్నుగా నమ్మేది ఎవరైనా ఉన్నారంటే మా నాన్న, అదే మా పెద్దనాన్న, మా ఆయన. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. వాట్ ఎవర్ ఆయనకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఆయనకి నాకు చాలామంది అంటారు అసలు ఎలా పెళ్లి చేసుకున్నావు చూడు, మీ ఇద్దరు అసలు పక్కన బాగానే ఉండకపోవచ్చు. చాలా క్యూట్గా చాలామంది నేను అంటాను, చాలామంది పక్కన చాలా క్యూట్గా ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని నేను చాలామందిని కళ్ళ ముందు చూశాను. మా హస్బెండ్ ఈజ్ అ వర్క్ హాలిక్, నాట్ ఏ రెస్పాన్సిబుల్. ఆయనకి సినిమా అంటే పిచ్చి, అందుకని మా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవచ్చు, కానీ మమ్మల్నిగా బతికే ఛాన్స్ ఇస్తున్నాడు. మేము ఇన్ని రోజులు ఇన్ని ఊర్లు తిరుగుతున్నాం అంటే ఆయన సంపాదివ్వకపోతే మేము తిరుగుతామా? హీ అలౌస్ అస్ వాట్ మేము ఎలా ఉన్నామో అలా. నన్నుగా 10 మంది వచ్చి నా గురించి చెప్పినా కూడా మా ఆవిడ నాకు తెలుసు అని నా పక్కన నిలబడ్డే ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారు అంటే. బట్ ఎక్కువ టూర్లో ఉంటారా కన్నన్ గారు? కన్నా ఎక్కువ తమిళ్, ఆయనకి 9 languages తెలుసు. ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి వర్క్ చేస్తారు. కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం,
హిందీ మూవీస్. సో వారంలో 4-5 రోజులు ఉంటారా? వారంలో అంటే నెలలో 20 రోజులు బయట ఉంటే 10 days ఇంట్లో ఉంటారు. ఇంకా 10 days ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ వర్క్స్ ఉంటాయి కదా, ఇక్కడ మూవీ కమిట్మెంట్స్. నీకు పిల్లలకి టైం ఇస్తారు కదా? మాకి పిల్లలకి టైం అంటే ఇదే, మేము మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడుకోవడం, ఇంట్లో ఉన్నప్పుడు చూసుకోవడం, ఎలా ఉన్నా అంతే. అంతకు మించి వీ డోంట్ గెట్ మచ్ టైం. ఇంట్లో ఫైనాన్షియల్ కంట్రోల్ ఎవరిది? అన్నీ నావే. అన్నీ నువ్వే కదా? ఉన్నా అడగడానికి ఉండదు. లేకపోతే మా ఆయన ఒక 10 లక్షలు ఇచ్చినా ఒకటే, ఒక 10 నెలలు ₹1 ఇవ్వకపోయినా అడగడానికి ఉండదు, ఇచ్చేది నాకే. కాబట్టి నువ్వు అర్థం చేసుకుని సర్దుకుపోవాలి అంతే. అది అప్పుడు బాధేస్తుంది. అండ్ ఒకటి గ్రహించేసావు, నేను ఎంత మంచి వాళ్ళైనా సరే ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదని డిసైడ్ అయిపోయి. అందుకనే నాది నేను చూసుకోవాలి అంటే వాట్ ఎవర్ మనం నీట్గా. నేను ఒకటి ఫీల్ అవుతాను, నేను ఇన్ని పనులు చేసావా, ఇన్ని జాబులు చేసావా, అవును నేను ఊడవమంటే కూడా నీట్గా ఊడ్చుకొని. నేను ఇప్పుడు చెప్తాను, నేను ఎవరింటికన్నా టేక్ కేర్గా పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళినా నన్ను మంచిగా పెట్టుకుంటారు, 3 పూట్ల అన్నం పెట్టి నాకు 10,000 జీతం ఇస్తారని చెప్తాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆన్ దట్. ఎందుకంటే నేను నిజాయితీగా పని చేస్తాను, నీతిగా పని చేస్తాను. ఆ పని చేయడంలో మనం ఏ పనైనా చేయొచ్చు. అవును, మనమేమి దొంగతనం చేయట్లేదు, తప్పు పని చేయట్లేదు, 10 మందిలో తప్పు అనే పని చేయట్లేదు. నీతిగా బతకడానికి ఏముంది చెప్పండి? సో వాట్ ఎవర్ వర్క్ ఇట్ విల్ కమ్, ఐ విల్ డూ దట్. నేను నా పిల్లలకి కూడా అదే చెప్తాను, వేరే వాళ్ళు పేరు పెట్టద్దు. నువ్వు స్వీపింగ్ చేసినా సరే ఇంకొకరు వచ్చి సరిగ్గా ఊడవలేదని నిన్ను అనకూడదు. ఆ పనిలో 100% నువ్వు ఉండాలి. అవును, నేను ఏది చేసినా 100% న్యాయంగా చేయాలనుకుంటా. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్, ఇల్లు చూసుకోవడము. కన్నడ్ డెలివరీస్ అప్పుడు కూడా తను తమిళ్ మూవీస్ చేసేవాడు, సూర్య మాస్ మూవీ, ఆ మూవీస్లో బిజీగా ఉన్నాడు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్స్కి వెళ్ళడము, రాత్రి పగలు. అందరూ అనుకుంటారు ఇప్పుడు తెలుసా, అబ్బా ఈవిడ అసలు ఎక్కితే ఫ్లైట్ దిగితే ఎంత బాధరుతుంది. మేము ఫేస్ చేసినవి ఎవరికి తెలియదు. ఒక్కదాన్ని ప్రెగ్నెంట్ 9 నెలలు కడుపుతో ఉన్నప్పుడు 8 నెలలుగా ఆటోలో వెళ్తే తన్వీర హాస్పిటల్లో దే నోస్ ఎవ్రీవన్. ఆ హాస్పిటల్లో డాక్టర్ నిహారిక వచ్చిందంటే ఇప్పటికి కూడా డాక్టర్ మాతా మ్యామ్ పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది. midnight 12 o'clock 1 o'clockకి కూడా పైనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆమె వచ్చి ఇలా నన్ను ముట్టుకుంటే కూడా ఐ రిలాక్స్డ్. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ 19 yearsకి ప్రెగ్నెంట్. నాకేం తెలియదు, చిన్న పాద వచ్చినా సరే ఏడ్చేసేదాన్ని. నేను ఫస్ట్ టైం నాకు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే బ్లీడింగ్ వచ్చింది. వస్తే ఇక నాకు ఇంకా అయిపోయింది. నేను అరే పిచ్చి, నీకు ఇంకా చాలా టైం ఉంది. లేదు ఇది నా ఫస్ట్ బేబీ, నాకు కావాలి. దెన్ దే గివ్ సమ్ ఆయిల్ ఇంజెక్షన్స్ అవి ఇవి ఇచ్చి ప్రెగ్నెన్సీ స్టేబుల్ అవ్వడానికి. అలా 9th month వరకు కూడా నేను ఒక్కదాన్నే హాస్పిటల్కి కొన్ని 100 సార్లు వెళ్ళుంటా 19 ఏళ్ల వయసులో. కానీ నువ్వు చూసిన దుర్భర జీవితానికి అట్లీస్ట్ నీకు ఒక గూడు, ఒక మనిషి దొరికాడని ఒక రిలీఫ్ ఉంటుంది నీకు. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ దట్. దేవుడు నాకు ఒక లైఫ్ ఇచ్చాడు, ఒక హ్యాపీ లైఫ్ ఇచ్చాడు. అంటే నాకు ఇప్పుడు చెప్పుకోవడానికి ఒక ఫ్యామిలీ, 2 పిల్లలు. అలా వదిలేయలేదు కదా, అలా వదిలేసిన లైఫ్ చాలా ఉన్నాయి కదా అనుకుంటాను నేను. అదర్వైజ్ నీ కథంతా కన్నన్ గారికి తెలుసా? కన్నన్కి నేను అన్ని చెప్పే పెళ్లి చేసుకున్నా. నేను ఎవరితో ఏది చెప్పినా ఐ విల్ టెల్ మై కిడ్స్ ఆల్సో. ఇదంతా ఎవరైనా మన ఇల్లు, మీకు సొంత ఇల్లు ఉంది అనగానే దాని వెనకలో ₹1 కోటి EMI ఉంది అని కూడా చెప్పాలి. మనది అనుకొని మనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు మనకు అక్కర్లేదు అనుకుంటాను నేను. అంటే ఉంది అనుకొని ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మనల్ని యాస్టీస్గా యాక్సెప్ట్ చేసే వాళ్ళే మనతో ఉంటారు. అవును. సో నేను కన్నన్కి నేను పడ్డ ప్రతి కష్టం, నేను పడ్డ ప్రతి సంతోషము, నా దగ్గర ఏముంది ఇది ఉంది అని చెప్పిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాను. హీ యాక్సెప్టెడ్ మీ వాట్ ఐ యామ్, టిల్ నౌ యాక్సెప్టింగ్, బేరింగ్. అయితే బాగా అయితే అమ్మా నాన్న అన్ని కన్ననే. ఇప్పుడు నీకు అమ్మా నాన్న ఏం అవ్వడు, కన్నన్ ఈజ్ యాక్సెప్టింగ్ మీ. ఐ కాంట్ టెల్ దట్ హీ ఈజ్ మై మదర్ అండ్ ఫాదర్. ఓకే, క్లారిటీ ఉంది అమ్మాయికి. ఐ లవ్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, బట్ హీ ఈజ్ నాట్ అమ్మా నాన్న. అమ్మ ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్ లవ్. హీస్ లైక్ ఫాదర్. ఫాదర్ కొంచెం డిస్టెన్స్గా ఉన్న ప్రేమగా ఉంటాడు కదా, అలా ప్రొటెక్టింగ్ ఫాదర్. ఎక్కడికి వెళ్ళినా అవునా చెప్పాలా ఇంట్లో? చెప్పాలి అంటే చెప్తాం. ఎలా చెప్తామంటే టికెట్స్ బుక్ చేసేసుకున్న తర్వాత, కన్నా నేను రేపు కాశీకి వెళ్తున్నాను. ఎందుకమ్మా ఇంత తొందరగా? మొన్ననే కదా ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు నీకు హెల్త్ కూడా బాగాలేదు, ఇప్పుడు అవసరమా నీకు అది ఇది? అంతేకన్నా నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఇంట్లోనే ఈ పిల్లల జీవితంతో ఇలా అయిపోతుంది. ఓకే బాయ్ కన్నా అని పెట్టేస్తాను. తర్వాత ఒక 1 hourకి తను కాల్ చేసి సరేలే బుక్ చేసుకోలే అంటాడు. అప్పటికి మేము ఆల్రెడీ బుక్ చేసుకొని ఉంటాం. ఆయనకు కూడా తెలుసు అది. వాళ్ళు ఆల్రెడీ చూపించాలా వద్దా? అదే కదా, హీ నోస్ దట్ వెరీ క్లియర్లీ. అంటే బుక్ చేసుకున్నాకే నాకు చెప్తా. నేను ఎక్కడికో మొన్న కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాను కానీ హీ నెవర్ టెల్ ఎనీథింగ్. అంటే ఓన్లీ కన్సర్న్ వచ్చి నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు వెంటనే ట్రావెల్ చేస్తే మళ్ళీ సిక్ అయిపోతానేమో. అవును, ఇప్పుడు హెల్త్ రికవర్ అయిపోయావు కదా? హెల్త్ రికవర్ అయిపోయి, కానీ నాకు ఎనమిక్ ప్రాబ్లమ్ అంటే కాల్షియం డెఫిషియన్సీస్, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, ఐరన్. ఈరోజు బాగా ఉన్నానంటే రేపు D3 అయితే
4 or 5 ఉంది. సో హౌ ఐఎమ్ లీవింగ్ అనేది నాకే అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ సస్టైనబుల్. అందుకు కొంచెం భయపడతాడు. అంతకు మించి హీ వోంట్ టెల్ ఎనీథింగ్ టు అస్ టు గో దేర్ అది ఇది అని ఏం చెప్పడతాను ఇప్పుడు. ఏది చేసినా చాలా ఇంత నీకు చేదు జ్ఞాపకాలు, అడ్వెంచర్లు, ట్విస్ట్లు, టర్న్లు వద్దు అని నీకు ఆత్మస్థైర్యం కోల్పోకపోవడానికి ఏంటి బలం నీకు? ఆత్మస్థైర్యం కోల్పోతాను నేను కూడా చాలాసార్లు. నేను కూడా మనిషినే కదా, చాలా ఏడుస్తాను, చాలా బాధపడతాను. కానీ ఆ టైంలో నన్ను నేను నేను బోటిక్ మనది ఇక్కడ శ్రీనగర్ కాలనీలో బోటిక్ ఉన్న మీరు వచ్చిండ్రు కదా. సో చాలా హ్యాపీ ప్లేస్ అండ్ నా లైఫ్ అక్కడే స్టార్ట్ అయింది. నా లైఫ్ అంతా ఇక్కడే గణపతి కాంప్లెక్స్ చుట్టుపక్కలనే. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఒక ఇంట్లో ఉన్నాం అటుపక్కనే, దాని తర్వాత ఎదురుగా మారాము. నా హాస్పిటల్ తన్వీర్ హాస్పిటల్ అంటే ఇక్కడిక్కడే పెరిగాను నేను. ఆల్మోస్ట్ అంటే 15 ఏళ్ళు అక్కడే బోటిక్ పెట్టుకున్నా, అక్కడే ఇల్లు కూడా తీసుకున్నాము. మా లైఫ్ చాలా మంచిగా అయిపోతుంది అన్నప్పుడు నేను మధ్యలో వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ మనం మంచిగా గ్రో అవుదాము, ఇక్కడ ఎందుకు మీరు రండి ఫిలిం నగర్కి వెళ్దాము, అక్కడ స్టార్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మా వాళ్ళందరూ నన్ను కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు నేను ఏం చేసిన పోయి ఫిలిం నగర్లో బోటిక్ పెట్టిన. వర్కౌట్ అవ్వలే కదా. ఇంకొక ఫ్యామిలీ ఫ్రెండ్ మీరు మొత్తం ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఇంటీరియర్స్ అవన్నీ మీరు చేపియండి, ₹1,00,00,000 స్టాక్ నేను తెప్పిస్తాను, 50-50 పార్ట్నర్షిప్ అని చెప్పారు. ఓకే, చీరలు కొనే వాళ్ళలో ఒకరిద్దరన్నా నాకు డిజైన్ స్టూడియోకి వచ్చినా నా క్లయింట్లు అవుతారు కదా, మనకు కూడా కలిసి వస్తుంది కదా, ఓకేలే మనకి చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను 70 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత 2 years వరకు రేపు తెప్పిస్తాం ఎల్లుండి తెప్పిస్తాం అని చెప్పి నాకు ఈ స్టాకే తెప్పిలేదు వాళ్ళు. హౌ కెన్ ఐ రన్ ద బిజినెస్? 3.5 లక్షల మెయింటెనెన్స్ నెల బాగా కష్టపడి ఇంకా వైండ్ అప్ చేశా. ఎవ్రీ మంత్ కన్నన్ సంపాదించేదంతా ఆ రెంట్లు కట్టడానికి, నేను సంపాదించేదంతా దాని మీద పడ్డ. మధ్యలో నాకు సర్జరీస్ అవ్వడము, ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయాను. నేను మనిషినే కదా, ఎందుకు ఇట్లా అయ్యింది? చాలామంది అన్నారు లైక్ నువ్వు కరోనాలో చాలామందికి హెల్ప్ చేసావు కదా, దేవుడు నీకు హెల్ప్ చేశాడు అనే వాళ్ళు ఉంటే, ఉన్న డబ్బులన్నీ కరోనాలో ఆ ఊరికి అందరికీ పంచిన వాళ్ళు ఎవరన్నా వచ్చిస్తున్నారా ఇప్పుడు? అందుకే అపాత్ర దానం మంచిది కాదు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీ నెవర్ రిగ్రెట్ వాట్ వీ డిడ్ ఇన్ అవర్ లైఫ్. అంటే నేను పుట్టడమే పాపమేమో అనిపించింది. అంటే నా వల్ల అంటే అన్నీ ఫెయిల్, అంటే నేను ఎంత ముందుకెళ్తుంటే అంత పడిపోతుంటే ఎలా అనిపిస్తుంది? చిన్నపిల్లలు, ఒక ఫెయిల్యూర్ మదర్ అయిపోయాను. అండ్ మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. కన్నా కూడా బిజీగా ఉంటుండేవాడు. కన్నా ఏం చెప్తారు, ఎప్పుడు ఏం కాదని చెప్తాడు, కానీ తను వినడు నేను చెప్పేది. అంటే సమ్ టైమ్స్ హీ ఈజ్ మెచ్యూర్డ్ గై. ఇవంతా తనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. తను ఎలా అంటే పడిపోదాము, మళ్ళా ఎక్కిన మెట్లే కదా వచ్చేద్దాం అనుకుంటాడు జీరో నుంచి. నేను ఎలా అనుకుంటానంటే మనం ఇంకా పెరగకపోయినా పర్వాలేదు, పడిపోకూడదు, మనం మెయింటైన్ చేయాలి ఈ లైఫ్ని అని నేను అనుకుంటాను. దాంట్లో నాకు కన్నన్కి బిజినెస్ లాస్ అయినప్పుడు, నాకు సర్జరీస్ అయినప్పుడు అసలు డే అండ్ నైట్ నేను చాలా సఫర్ అయ్యాను. ఇక్కడ సర్జరీ అయినప్పుడైతే ఇట్లా నీళ్ళు తీసుకోవడానికి కూడా చెయ్యి ఎత్తడానికి రాలేదు. ఇంట్లో మనుషులు ఎవరు లేరు. పిల్లలకి అన్నం పెట్టలేక నేను హరే కృష్ణ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసే. ఇద్దరికి టైంకి వాళ్ళైతే ఫుడ్ పెడతారు కదా అని చెప్పి, అప్పటికి నేను కొన్ని వేల మందికి అన్నం పెట్టుందాన్ని. నాకు లేరు అనుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్, ఐ నెవర్ టెల్ మై ప్రాబ్లమ్ విత్ ఎనీవన్. తల్లి ఎంత కష్టం చూసావు. అప్పుడు బోటిక్ విషయంలో నేను నా లైఫ్లో పెద్ద తప్పు ఏదన్నా చేశాను అంటే దాన్ని షిఫ్ట్ చేయడం, మనుషుల్ని నమ్మడం. ఆ మనుషులు దాన్ని నన్ను అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను గుప్పట్లో పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఇది స్టాక్ తెప్పియాలంటే మనం ఏమైనా చేయొచ్చు దీన్ని అన్నట్టు ఆడుకున్నారు జీవితంతో. అది ఎప్పటికీ ఒక పెద్ద లెసన్ నా లైఫ్లో. దానివల్ల నా పిల్లలకి కూడా చాలా ఎక్స్పీరియన్స్, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనుషుల్ని ఎంతవరకు నమ్మాలో. అంటే ఇప్పుడు అనుకుంటాను అది నాకు ఒక్కతే లెసన్ కాదు, వేరే వాళ్ళకు కూడా దేవుడు నేర్పించాడేమో ఆ లెసన్ అని చెప్పి. లాస్ట్ మ్యారేజ్ డే కన్నా దగ్గరికి ఫస్ట్ టైం నా లైఫ్లో నేను వెళ్ళి, థ్యాంక్ యూ కన్నా ఫర్ బీయింగ్ విత్ మీ, నన్ను పెళ్లి చేసుకున్నందుకు హోల్ హార్టెడ్గా నేను నీకు చెప్తున్నా. ఈరోజు ఈ 15 ఏళ్లలో నువ్వు కాకుండా ఎవరున్నా నా లైఫ్ వేరేలాగా ఉండేది. నువ్వు నన్ను ఇండిపెండెంట్గా వదిలేసావు కాబట్టి నేను డిగ్రీ చేశా, నాకు ఇంత పేరు వచ్చింది, ఇంత ఇది వచ్చింది. అదే నువ్వు నన్ను ఒక హౌస్ వైఫ్ లాగా ట్రీట్ చేసి ఉంటే నేను ఎవరికి తెలియదు. ఇప్పుడు నా లైఫ్ ఏంటి బయటకు రాదు. నువ్వు నన్ను వదిలేసావు. ఒక చెట్టు బతికితే బతుకుద్ది, పోతే పోద్ది, ఎండకి వానకి వదిలేసావు. నన్ను నిలబెట్టావు. నువ్వు ఉన్నా లేకపోయినా నన్ను బ్రతికేలాగా నిలబెట్టావు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మన లైఫ్లో మనని స్ట్రాంగ్ చేయడానికి కూడా వస్తారు. అండ్ అలాగే ఆ స్ట్రాంగ్ చేస్తూ కూడా నీకు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చారు, నీకు ఇవ్వాల్సిన ఒక
కన్నా లేకపోతే ఫైనాన్షియల్గా నాకు ఎవరు సపోర్ట్ ఉండదు కదా, అంటే అంత సపోర్ట్ ఉండదు కదా. ఈజ్ దేర్ విత్ మీ ఈచ్ అండ్ అంటే తను ప్రజెన్స్ నా దగ్గర లేకపోయి ఉండొచ్చు, బట్ ఎక్కడున్నా సరే కేరింగ్ కానీ, టైంకి తిన్నారా, ఉన్నారా, ఎక్కడికి వెళ్తున్నా, హీల్ టేక్ కేర్ దట్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్ ద టైమ్. ఇప్పుడు నువ్వు ఇంత ఇండస్ట్రీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా నీకు, మరి ఇంతమంది తెలుసు కదా, ఎప్పుడు నీ కెరియర్ని అడ్వాన్స్ చేసుకోవడానికి నువ్వు మామూలుగా వెళ్ళి సినిమాల్లో చేయడానికి? నేను యాక్చువల్లీ తర్వాత డిజైనింగ్ చేసుకున్నప్పుడు నాకు వద్దనుకున్నాను. నేను డిజైనింగ్ చేసేటప్పుడు 2-3 సినిమాలు చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరోజు నేను ఎందుకో నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఏం చేస్తున్నాను నా లైఫ్లో అనిపించింది. అంటే సినిమాలు చేస్తే రాత్రి 10-11 అవుతుంది, పొద్దున్న నుంచి ఉండాలి. మా ఆయన వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? నేను ఎక్కడో వదిలేసి చూసుకుంటే ఇది కాదు పద్ధతి. నా పిల్లలు కూడా నాలాగే అవుతారు. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నా పిల్లలు ఇంపార్టెంట్. నాకు ఒకరు క్విట్ చేయాలి, ఒకరు ఉండాలి అని నేనే క్విట్ చేయాలి. నాకు ఇండస్ట్రీ వద్దు, నేను పిల్లలు, నా బోటికి నేను హ్యాపీగా ఉంటుండే. సో ఆ టైంలో నేను యాత్ర వైఎస్ఆర్ బయోపిక్ మూవీలో ఒకసారి మా అక్క కొడుకు షూటింగ్ చూద్దాం, నాకు ఈ వాడికి వైఎస్ఆర్ అంటే చాలా ఇష్టం, వెళ్దామంటే ఇక్కడే మహి గారు మూవీ విలేజ్లో వినాయకుడు మూవీకి నేను ఆడిషన్కి వెళ్ళా అప్పట్లో. సో మళ్ళీ మహి గారు నాకు టచ్లో ఉన్నాను, నేను వెళ్తే షూటింగ్లో అక్కడ ఒక కో డైరెక్టర్ అండ్ ప్రవల్లిక అని ఒక అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా, ఒక డాక్టర్ క్యారెక్టర్ అని చెప్పారు. నేను ఊరికే చూడ్డానికి వెళ్తే క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ క్యారెక్టర్ నాకు చాలా గుర్తింపు వచ్చింది. దాని తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. లైక్ 4-5 సినిమాలు చేశాను, కానీ కోవిడ్ అప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిహారిక ఇస్ బ్యాక్ అనుకోవచ్చు ఆన్ స్క్రీన్? యా, అంటే నేను అనుకుంటే సరిపోదు కదా, ఇండస్ట్రీ వాళ్ళు పిలవాలి కదా. నో, బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇప్పుడు మంచి స్కోప్ ఉంటుంది. వెబ్ సిరీస్లు వస్తున్నాయి, ఓటీటీలు వస్తున్నాయి. అందులో నీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఫ్లెక్సిబుల్, నీకు గలగల మాట్లాడడం వచ్చు, యువర్ కాన్ఫిడెంట్, చక్కగా అంటే కళకళలాడుతూ ఉంటావు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అంటే ఎవరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అరగంట మాట్లాడడమే. అంటే ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అసలు ఒక మనిషి జీవితంలో ఇంత చిన్నప్పుడు? అది కూడా అంతా చూసేసా ఒక నిహారిక లైఫ్లో అంతా చూసేసి. అదే నేను అంతా చూసిన తర్వాత నేను మీకు మధ్యలో ఆపేసా. బోటిక్ పెట్టిన తర్వాత నేను 1-2 ఇయర్స్ లాస్ అయిపోయాను. నేను ఏం చేయాలో తెలియదు కదా, ఇంత ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు. కన్నన్ తిరువన్నామలై పుట్టి పెరిగింది, కానీ కన్నన్కి నాకి అసలు అటాచ్మెంటే, అంటే ఆ ఊరికి మాకి అంత అటాచ్మెంటే లేదు. కన్నన్ వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ మదర్ని నేను చెన్నైలో కలుస్తా, లేదా వాళ్ళ మదర్ నా డెలివరీస్ అప్పుడు కానీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ తను వచ్చి వెళ్ళడం తప్ప మేము ఎక్కువ రిలేషన్ లేదు, అంటే ఆ ఊరికి మాకు. నేను మధ్యలో ఒక 2-3 టైమ్స్ వెళ్ళొచ్చాను, కానీ ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలి ఇదంతా కూడా నాకు తెలీదు. కానీ 2009 ఆగస్ట్లో మా పెద్దనాన్నగారు కాల్ చేసి ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది. ఇంకో పెద్దనాన్న తిరుపతిలో, ఐ హ్యావ్ వెరీ వ్యూస్ ఫ్యామిలీ, యూనో, ఏ ఊర్లోకి వెళ్తే ఆ ఊర్లో ఒక పెద్దమ్మ, పెద్దనాన్న, అన్న, వదిన అలా. సో ఇలా చెప్తే నేను అప్పుడు నేను వెళ్ళలేకపోయాను ఎందుకో. కరెక్ట్గా అదే 2009 నవంబర్లో తిరువన్నామలై పర్సన్ తోటి నాకు పెళ్ళయింది, బట్ డోంట్ నో అబౌట్ ద గిరి ప్రదక్షిణ అండాల్. మా ఫ్రెండ్ ఎస్పీగా అక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాడు. వర్క్ చేసినప్పుడు తను ఎవ్రీ టైం చెప్పేవాడు, ప్లీజ్ నిహారిక రా తిరువన్నామలై, నీకు దేవుడు అంటే ఇష్టం కదా, గిరి ప్రదక్షిణ రా, నేను కానిస్టేబుల్ని పంపిస్తా, నువ్వు చక్కగా చేయొచ్చు. అది ఎప్పుడు పోలే. తను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత నేను తిరువన్నామలై వెళ్ళాలని వెళ్తే గిరి ప్రదక్షిణ చేశాను ఒకసారి. అది సంథింగ్, నేను భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ దట్ నేను ఇన్ని రోజులు వెతుకుతున్నది ఈయన కోసమే ఏమో, ఈయననే నాకు కావాలి. అప్పటికి నాకు ఆయన గురించి తెలుసు, కానీ నేను ఎప్పుడు ఆశ్రమంకి వెళ్ళడం కానీ ఇదంతా చేయలేదు. ఐ టుక్ హిమ్, అంటే ఇంకా నేను నాకు ఈయన తప్ప ఎవరు వద్దు ఇంకా జీవితంలో అలా అనిపించింది. ఆ సెకండ్, ఆ ప్రజెంట్ నేను ఇంకెక్కడ ఫీల్ అవ్వలేదు. ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఐ సరెండర్డ్ మై సెల్ఫ్ దట్ డే. హీ ఈజ్ మై గురు, హీ ఈజ్ మై భగవాన్, హీ విల్ షో మీ రైట్ పాత్, అంతే. అది నవంబర్లో వెళ్ళా. దాని తర్వాత వెంటనే 1 వీక్ లోపే, ఒక 10 డేస్ లోపే మళ్ళీ వెళ్ళా. 1 వీక్ స్టే చేసాం ఆశ్రమంలో. జనవరిలో నేను మళ్ళీ తిరుపతి వెళ్ళాను. తిరుపతి నుంచి రమణాశ్రమంకి వెళ్ళాను. అప్పుడు మొత్తం మునిగిపోయి ఉన్నాను. అంటే నాది ఏ తప్పు లేకపోయినా సముద్రం పక్కన ఏదో మనం నిలబడుకొని ఉంటే మిమ్మల్ని రా మేము అవతలు చేరుస్తామని చెప్పి ఒకరు తీసుకెళ్ళి ఒక షిప్లో మధ్యలో వదిలేసి మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? పొద్దున నిద్రపోయి పొద్దుట లేచేసరికి మనుషులు ఎవరు కనపడకపోతే, చుట్టూ మొసళ్ళు, మధ్యలో నువ్వు, మనుషులు ఎవరూ లేరు. అలాంటి సిచ్యువేషన్లో నేనున్నా. నేనేం చేయాలో నాకు తెలీదు. నేను బ్రతకాలా పోవాలా? నా పిల్లలు 2, మేము 3 వెళ్ళాం ఆ రోజు అక్కడికి. ఒకటి, నాకు ఏడ్చి నాకు ఏడవడానికి కూడా నీళ్ళు లేవు ఆ టైంలో. నేను ఏం చేయలేను, ఏం చెప్పుకోలేను.
ఏం చేయాలి చెప్పు భగవాన్, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు, నువ్వే చూపించు అని చెప్పి వచ్చి అడిగాను. యూ కాన్ బిలీవ్ అక్క, నేను జనవరిలో వెళ్ళాను, ఏప్రిల్కి నేను ఇక్కడ నుంచి బోటికి షిఫ్ట్ చేసేసాను. దట్టు నా ఓన్ ప్రెమిసెస్కి షిఫ్ట్ చేసుకుని నేను కొనుక్కొని మళ్ళీ షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయా. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ సింగిల్ పైసా ఇన్ మై అకౌంట్. ఎలా జరిగింది అది? మా కజిన్స్, మా అక్క, మా అన్న వాళ్ళు, కొంతమంది అయితే నేను అక్క అని పిలిచిన పేరుకి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే కూడా మేము ఈ టైంలో కాకపోతే ఇంకో టైంలో ఎందుకు అని చెప్పి గోల్డ్ పెట్టి మరి బ్యాంక్లో నాకు డబ్బులు ఇచ్చిండ్రు. మీరు నువ్వు ఇవ్వు, లోన్ వచ్చిన తర్వాత ఇవ్వు, కన్నా ఇచ్చిన తర్వాత ఇవ్వు. ఒక్కరు కూడా ఒక్క పైసా ఇంట్రెస్ట్ తీసుకోకుండా అక్క నేను వెళ్ళి, నాకు అసలు ఎవరిని అడగాలో కూడా తెలియదు తెలుసా. నేను జస్ట్ ఐ సిట్ ఇన్ ద భగవాన్, నేను కళ్ళు మూసుకొని భగవాన్ దగ్గర కూర్చొని, భగవాన్ నేను ఇది చేయాలనుకుంటే నాకు ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఇలా 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 అనగానే ఒక దగ్గర ఆపితే ఆ ఆపిన వాళ్ళకే నేను కాల్ చేసేదాన్ని. అదంతా నువ్వు ఆ గైడెన్స్లో యాదృచ్ఛికంగా జరిగిపోయాయి. ఐ జస్ట్ బ్లైండ్లీ బిలీవ్ హిమ్. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఈరోజు ఊపిరి పీల్చి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే అది నాకు ఈ భగవాన్ ఇచ్చిన అదృష్టమే. అందుకే నన్ను తీసుకెళ్ళలేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఇంకా అప్పటి నుంచి మా ఆయన మీద ప్రేమ ఎంత ఎక్కువ అయిపోయింది తెలుసా నాకు. ఎవ్రీడే ఐ లవ్ హిమ్ మోర్ 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 బికాస్ హీస్ ఫ్రమ్ తిరువన్నామలై. అది ఈ బార్న్ ఇన్ తిరువన్నామలై, వాట్ ఎ గ్రేట్ పర్సన్ ఈజ్. ఈ బార్న్ ఎంత అదృష్టం ఉండాలి. పుట్టాడు, పెరిగాడు, కొన్ని వందల సార్లు రమణాశ్రమంలో ఉన్నాడు, గిరి ప్రదక్షిణ చేశాడు. ఇంకా అతన్ని అడ్మైర్ చేయడం పెళ్లి జరిగిందేమో కూడా. అదే ద డెస్టినీ. యూనో మా మదర్ పేరు వెంకటరమణమ్మ, భగవాన్ పేరు వెంకటరామన్. నన్ను భగవాన్ ఎప్పుడో చూస్ చేసుకున్నారు. ఎప్పుడో మా అమ్మ కడుపులో పుట్టక ముందే ఏమో మా అమ్మనే చూస్ చేసుకున్నాడేమో. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఇప్పుడు నా పిల్లలు అంటారు, నువ్వు ఎలా వెళ్తావమ్మా, నువ్వు అంత తొందరగా, నువ్వు అందరికీ భగవాన్ గురించి చెప్పాలి, అందరికీ అరుణాచలం గురించి చెప్పాలి, అందుకే నేను ఇలా ఎన్ని కథలు ఎన్నిసార్లు విన్నామంటే అరుణాచలం గురించి ఎంతమంది చెప్తూ ఉంటారు. మొన్న కూడా నాకు జయలలిత గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా రమణ మహర్షి అంటే ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ ఆవిడ చెప్తోంది. ఎలా ఉంటదంటే ఇల్లంతా భగవానే ఉంటారు, ఎటు చూసినా. మాకు ఇంకేది మెడిటేషన్ చేస్తావా? అది కూడా నేను చెప్తాను. నేను అసలు మెడిటేషనే ఎప్పుడో ఒకసారి చేస్తాను. నేను కళ్ళు మూసుకోవాలంటేనే నాకు భయం ఇప్పటికీ. హౌ హీ చూస్డ్ మీ ఐ డోంట్ నో. ఐ హావ్ ఎ చాటర్ బాక్స్. అంతే. మా ఆయనదే నన్ను భరించలేకపోతున్నాడు. నా మాటలకి సైలెంట్గా వెళ్ళి డోర్ వేసుకుంటూ ఉంటాడు. పాపం భగవాన్ కదా అనిపిస్తూ ఉంటుంది, నేను చెప్పేవన్నీ వింటూ ఉంటాడు అని చెప్పి. ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉంటారు రమణాశ్రమంలో. ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ విల్ కాల్ హిమ్ అప్ప. మొన్న వచ్చారు కదా మీ ఇంటికి? వచ్చారు కదా అప్ప. అంతకుముందు అంకుల్ అనేదాన్ని. మన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత హీ టోల్డ్ మీ దట్ యు ఆర్ మై డాటర్. హీఈస్ ఎ సెయింట్. నేను డిటాచ్మెంట్తో ఉన్న వాళ్ళని కూడా అటాచ్మెంట్ చేసుకొని వస్తాను. అప్ప ఈజ్ లైక్ మై, ఎలా అంటే నాకు ఒక భగవాన్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. ట్రెజర్గా ఫీల్ అవుతాను. అప్ప లవ్, అప్ప అఫెక్షన్, నా పిల్లల్ని చూసుకోవడం కానీ ఎంత ప్రేమగా ఉంటారో మాతోటి. అప్ప ఈ విల్ టెల్ ఆల్వేస్ యువర్ మై భగవాన్స్ గిఫ్ట్ అని, మీరు నాకు భగవాన్స్ గిఫ్ట్ అని. అలా నాకు భగవాన్ ప్రతి చోట ప్రేమని ఇస్తున్నారు. అంటే అందరు కొన్ని వేల మంది ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు, కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వండి, నాకెందుకు ఆయన కనెక్ట్ అయ్యారు. సో వితౌట్ భగవాన్ నథింగ్ ఈజ్ దే. నేను అప్పకి చెప్తూ ఉంటాను, భగవాన్ నేను చెప్పేవి విని విని కొంచెం నిన్ను ట్రాన్స్ఫర్ చేద్దామని నన్ను పరిచయం చేశాడేమో అప్ప, అంటే నా మాటలు వినడానికి విసుగెత్తిపోయిందేమో అంటాడు. నో, నీకు ఎక్కడికక్కడ నమ్మకం రీఇన్ఫోర్స్ అయ్యి ఇంకా బలపడుతుంది జీవితం మీద, మనిషి మీద, ప్రకృతి మీద. ఇప్పుడు నాకు అసలు పెద్ద ఏది లేదు తెలుసా. నాకు ఇంతకు ముందు ఉన్న లైఫ్కి ఇప్పుడు నేను ఎలా అయినా, అంటే కన్నని ఎలా చెప్పేవాడు అంటే జీరో నుంచి పోదాంలే, మళ్ళీ పోదాం ఏముంది, ఇప్పుడైతే రెడీగా ఉన్నా, ఏం ప్రాబ్లం వచ్చినా సరే అన్నీ అమ్మేసుకొని అరుణాచలం వెళ్ళిపోదాంలే, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు. అంతే కదా. మా ఊరికి మేము వెళ్ళిపోయామని చెప్పుకోవచ్చు కదా కావాలంటే. బాధ్యతల్ని మించి ఏముంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఏమీ లేకుండా నీ లైఫ్ వెతుక్కున్నావు, మరి నీ పొట్టన పుట్టిన పిల్లలు అంతకంటే వాళ్ళు అసలు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం. దే ఆర్ సో మెచ్యూర్డ్. వై? బికాస్ నన్ను చూసి చూసి చూసి, నా చుట్టూ మనుషుల్ని చూసి, చుట్టూ ఇది చూసి వాళ్ళు బ్రతకడం దేవుడు నా త్రూ నేర్పించేశాడేమో వాళ్ళకి అనిపిస్తుంది. మరి ఇప్పుడు లౌకికంగా నీ ప్రయాణం ఎట్టు నిహారిక? ఇన్ని జరిగాయి లైఫ్లో, ఇంత రిఫ్లెక్షన్లోకి వచ్చేసావు. నథింగ్ అక్క, నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నా లైఫ్లో నేను తెలుసుకుంది అదొక్కటే. ఇప్పటికైతే ఈ సెకండ్ నేను ఫీల్ అవుతాను, ఈ సెకండ్ కాదు, నేను బ్రతికినన్ని రోజులు నాకు భగవాన్ ఇచ్చిన గిఫ్ట్. ఆ రోజు నాకు ఆయన దారి చూపకపోతే నేను లేను.
నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఆయన దగ్గర ఉంటే చాలు. నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు అనుకుంటాను. ఎవ్వరు ఏ రిలేషన్ కూడా వద్దనుకుంటా. ఆయన కావాలా, నువ్వు ఎవరు కావాలి అంటే నాకు ఆయనే కావాలని. నేను మొన్న ఎప్పుడో కన్నన్కి చెప్పాను, కన్నా నువ్వు ఇలా ఉంటే చాలా కష్టం, నువ్వు ఏజ్ అయిపోతుంది నీకు, నువ్వు చాలా చాదస్తం చేస్తున్నావు, నిన్ను ఎవరు చూసుకోరు ఇలా ఉన్నావంటే, నేను ఉన్నప్పుడే నువ్వు వెళ్ళిపోతే బెటర్, నేను తప్ప నిన్ను ఎవరు భరించలేరు అని చెప్పాను. అయ్యో డోంట్ వరీ అమ్మా, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పాడు. నేను పోతే ఏం చేస్తావు నువ్వు అని అడిగా. హీ ఇమ్మీడియట్లీ ఆన్సర్డ్, నువ్వు పోతే నేనేం చేయనమ్మా, ఆశ్రమంలో ఉండిపోతాను, రమణాశ్రమంలో అన్నాడు. అక్కడేం చేస్తావు, నేను పోయిన తర్వాత అక్కడెవరు చూసుకుంటారంటే అక్కడే నీ సోల్ తిరుగుతూ ఉంటుంది కదా అన్నారా. పోన్లే, ఆ మాత్రం సరదాగా మాట్లాడుకునే ఒక వాతావరణం అంటే హాయిగా ఉన్నది, అదే పెద్దవారం. అంటే నేను పోయినా కూడా భగవాన్ వదలనేమో, అక్కడక్కడే తిరుగుతూ ఉంటానేమో అని చెప్పి. సో ఈ ఎంటర్డ్ అవర్ లైఫ్ లైక్, అంటే మా లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ పాజిటివ్. అంటే ఏది జరిగినా సరే ఈ నిమిషం బాధపడ్డా నెక్స్ట్ సెకండ్ని దానికి ముందుకు వెళ్ళిపోవడం, అది అంటే ఏదైందో అది అవన్నీ సైలెంట్గా ఉండిపోవడం. ఓకే దేవుడు ఒక ఆన్సర్ ఇస్తానులే, ఏముంది ఇంతకంటే ప్రాబ్లమా. ఇప్పుడు ఇప్పుడు నేను అన్నాను కదా, నేను ఇప్పుడు ఆలోచించడం తెలుసుకుంటున్నా. అంటే ఆ చిన్నప్పుడే నన్ను ఎవడన్నా ఆటో వాడు ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు ఎన్ని చూస్తుంటాము. నేను అప్పటి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఎవరు, ఈ లాస్ట్ 2 years నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను భగవాన్ దగ్గరికి వెళ్ళడం కోసం ఏమన్నా ఇంత ఇది చేసి నన్ను మోటివ్ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళాయేమో. ఇంకా ఆయన చేతిలో నేను ఉండగా నా లైఫ్ గురించి ఎందుకు ఆలోచించాలి. ఆయన ఏది చూపెడితే అది, నువ్వు ఇటు వెళ్ళంటే అటు వెళ్తా, అటు వెళ్ళొద్దంటే అటు వెళ్ళను, వాట్ ఎవర్ ఏ పనైనా అదొకటి నేను బిలీవ్ చేస్తాను. నీతిగా నిజాయితీగా ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మా ఇద్దరు ఒకటే బాధ్యత నా లైఫ్లో. కన్నన్ కూడా నా రెస్పాన్సిబిలిటీ కాదు, ఆయన చేసుకోగలడు. నా పిల్లల్ని ఒక సర్టన్ ఏజ్ వరకు, వాళ్ళకి ఒక డిగ్రీ ఒక పీజీ వరకు నేను చూసుకుంటే దాని తర్వాత ఆ పిల్లలది వాళ్ళది వాళ్ళు చూసుకోగలుగుతారు. అప్పటిదాకా రెస్పాన్సిబిలిటీ అంటే మనం ఫీజులు కట్టడం చూసుకోవడం అది మటుకు చేస్తే చాలు, నాకు అంతకుమించి ఇంకే అక్కర్లేదులే అనిపిస్తుంది. యువర్ సెల్ఫ్ లైట్, అంటే బీమ్ ఆఫ్ లైట్ ప్రపంచంలో. ఎప్పుడు నేను చూసినా, నీ పోస్ట్ చూసినా కూడా ఒక స్పార్క్ కనిపిస్తుంది, ఒక అట్రాక్షన్ ఉంటుంది. నేను ఇంతమంది సెలబ్రిటీలు, ఇంతమంది అంటే రకరకాల మనుషుల ఫెలో జర్నలిస్ట్ ఉంటారు, మీడియా పీపుల్ ఉంటారు. బట్ నీ పోస్ట్ చూసినప్పుడు ఒక నిమిషం ఆగుతాను, ఏం పెట్టింది నిహారిక, ఏం చెప్తుంది అని. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్, అంటే అది నీకుండే పవర్, నీ సోల్కుండే పవర్. ఇవాళ నీ జీవితం గురించి ఇన్ని విషయాలు నాకు ఎప్పుడూ తెలియదు నిహారిక. అంటే టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు, కానీ అది చేసినప్పటికీ నాకు అప్పటికి నేను ఐడ్రీమ్లో లేను కాబట్టి, నాకు పరిచయం కూడా లేరు కాబట్టి నేను చూడలేదు ఆ ఇంటర్వ్యూ. నువ్వుగా తెలుసు, గలగలా ఒక మంచి డిజైనరు, బాగా మంచి హెల్ప్ చేస్తున్న అందరికీ, వెరీ లవబుల్, ఇవన్నీ తెలుసు. కానీ ఇన్ని వివరాలు ఇవాళ విన్నాక నేను డీప్ థాట్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలీ వాంట్ టు థాంక్ యూ. అందరి లైఫ్లో ఒక స్టోరీ ఉంటుంది. నేను అదే చెప్తాను, నేను బయటకు వచ్చి చెప్తున్నాను ధైర్యంగా. చాలా మంది చెప్పరు. చాలా మంది నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అది చెప్పినప్పుడు మీరు ఓపెన్ అవుతున్నారండి. కొంతమంది చెప్తారు మీరు చాలా టూ మచ్గా చెప్పేస్తారండి అన్ని, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది కదా, మీరు ఎందుకు, మీకంటూ ప్రైవసీ లేదా అని అడుగుతుంటారు. ఐ డోంట్ ఫీల్ దట్ ప్రైవసీ. చాలా మంది దాన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, దాన్ని చాలా హ్యాపీగా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ నీడ్, అట్లీస్ట్ నా టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని వందల మంది కన్నన్కి చెప్పుంటారు, మీరు నిహారిక వాళ్ళ హస్బెండా అని అడుగుతూ ఉంటారు కన్నన్ని. కన్నన్ ఏదో షూటింగ్లో అమెరికాలో ఉంటే, మహేష్ బాబు గారు షూటింగ్లో, అందరూ ఇక్కడంతా పబ్లిక్ వస్తున్నారని చెప్పి ఎక్కడో హైడ్ చేసుకొని ఎటో లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళ యూనిట్ తోటి సడన్గా ఎవరో ఒక 2 మనుషులు వచ్చి, మీరు కన్నన్ కదా, అక్కడ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, హీరోయిన్స్, వాళ్ళందరినీ కాకుండా మీరు కన్నన్ కదా, అది నిహారిక వాళ్ళ హస్బెండ్ కదా మీరు అని అడిగారంట. వి జస్ట్ సాట్ టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ అండి, షీఈస్ రియల్లీ అమేజింగ్, అది ఇది అంటే ద వే. ఇప్పటికీ అంటే అక్కడ ఉన్న వాళ్ళు అప్రిషియేషన్ చేస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళు మేము చాలామంది మేము లాస్ట్కి చచ్చిపోవాలనుకున్నప్పుడు నిన్ను చూసి బ్రతికామనుకుంటారు. ఆ ఒక్క మాట చాలు కదా అనిపిస్తుంది. నేను చాలా ఫేస్ చేస్తూ ఉంటా, అందరూ అనుకుంటే ఈమెకేంటి, ఈమె చాలా హ్యాపీగా ఉంటుంది, ఆమె అటు తిరుగుతుంటుంది ఇటు తిరుగుతుంటుంది. అరే వెనకాల అందరి లైఫ్స్లలో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. నాట్ యూ కాంట్ ఈవెన్ జడ్జ్ ఎనీవన్, ఎస్పెషల్లీ ఉమెన్. యూ కాంట్ జడ్జ్ ఎనీ ఉమెన్ ఇన్ మై లైఫ్. నేను ఇందాక మార్నింగే అనుకున్నా ఒక విషయంలో, నేను ఏదో మాట్లాడుతుంటే మా వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి గురించి చాలా, అమ్మాయి ఏదో కొంచెం పిచ్చిది తిక్కది అన్నట్టు ఏదో మాట్లాడితే, ఇవాళ నేను బొటిక్లో చెప్పాలనుకున్నా, బొటిక్లో కానీ ఇంట్లో కానీ ఏ ఆడపిల్లని కూడా కామెంట్ చేయొద్దు, టీజ్ చేయొద్దు, మన బొటిక్లో కానీ మన ఇంట్లో కానీ. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు. వి నెవర్ జడ్జ్ ఎనీవన్. వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ కష్టం ఏంటో. ఎవరు తప్పు చేసే, ఒక ప్రాస్టిట్యూట్ కూడా
10 మంది దగ్గరికి ఒకటితో కాపురం చేయడమే చాలా కష్టంగా ఉన్నప్పుడు 10 మంది దగ్గరికి ఏం ఇష్టంగా వెళ్తుందా? తన కష్టం ఏంటో తనే ఊరికనే ఒకడు ట్రీట్ చేసినట్టు ఇంకొకటి ట్రీట్ చేస్తాడా? హౌ మచ్ షీఈస్ పెయిన్, అది ఎందుకు చూడట్లేదు జనాలు? అంతే, కొంచెం మంచిగా కనపడితే చాలు వాళ్ళ మీద రాళ్ళేద్దామని చూసే వాళ్ళే. కానీ సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద నెగిటివ్ పీపుల్. అంటే వెళ్ళిపోతూ ఉండి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఉమెన్ ఎప్పుడు ఎవరికి తల వంచకుండా వెళ్ళిపోతూ ఉండాలి, అంతే. యు ఆర్ ట్రూలీ అ క్వీన్ ఇన్ అవర్ స్టూడియో టుడే, నిహారిక. నువ్వు చెప్పిన ఫైనల్ వర్డ్ అమేజింగ్. అసలు ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ లైక్ దిస్. అండ్ ఒకసారి మీ బొటిక్కి వస్తాను, కొత్త బొటిక్కి, మూవీ. ష్యూర్ అక్క. అండ్ నాకు మంచి డ్రెస్ డిజైన్ చేసి పెట్టాలి. కొత్త బొటిక్లో కూడా తెలుసా, భగవాన్ ఫోటో పెడితే ఎవరన్నా మీరు ఇట్లా పెడితే ఎలా అండి, మీరు మంచిగా ఎంకరేజ్ ఇదేంటి మంచి అట్రాక్ట్ చేసుకునేలాగా పెట్టాలి బొటిక్కి రావాలంటే, ఇలాంటివి పెడితే ఎలా వస్తారు మీ దగ్గరికి అని అడిగారు. వచ్చేవాళ్ళే వస్తారు, రావాల్సిన వాళ్ళే వస్తారండి. నాకు పెద్ద ఇప్పుడు డబ్బుల మీద ఆశ కూడా లేదండి, ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఏం ఆశలు, పెద్ద డబ్బులు వేసుకోవాలి అవి వేసుకోవాలి ఇలా బతకాలన్న ఆశలు కూడా ఏం లేదండి. ఉన్నారు ఒక 10 మంది జీవితంలో, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, మా అమ్మ మా నాన్న ఉన్నారు, ఇంకా చాలు. దేవుడు ఇవ్వకపోయినా, నాకు సొంత అమ్మ నాన్న ప్రేమను నాకు ఇవ్వకపోయినా ఇంతమంది ఉన్నారు. అక్క అని పిలిస్తే మీరు పలుకుతారు. తప్పకుండా పలుకుతాను. ఇంత నేను చేసే ప్రతి దాంట్లో మీ అందరి సపోర్ట్ ఉంది. మీరందరు నేను చెప్తాను అక్క, చాలామంది ఉమెన్ ఎప్పుడు నెగిటివ్ కదా, అంటే చాలామంది డిగ్రేడ్ చేస్తూ ఉంటారు, ఉమెన్ వల్లనే ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం. కానీ నా లైఫ్లో నాకు ఎక్కువ ఉమెనే సపోర్ట్ చేశారు. తప్పకుండా ఇంకా కూడా నీ చాలా లాంగ్ లైఫ్ ఉంది, నీ బ్యూటిఫుల్ లైఫ్, డిఫరెంట్ అసలు ఇంత అడ్వెంచరస్ లైఫ్గా మొదలైంది. సో నీకు చక్కటి ఎక్స్పీరియన్సెస్ తోటి ఎప్పటికప్పుడు నీకు థ్రిల్లింగ్ అండ్ ఇన్స్పైరింగ్ లైఫ్ ఇవ్వాలి దేవుడు అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ నిహారిక ఫర్ కమింగ్ టుడే. అదే మా మనసు మొత్తం నిండిపోయింది ఇవాళ ఈ వండర్ఫుల్ కాన్వర్జేషన్ తోటి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ రిలేటెడ్ విత్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.